నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 30,000 మంది ప్రత్యక్ష కాంట్రాక్ట్ కార్మికులకు లక్షలాది మంది సామాన్య ప్రజానీకానికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాబోతున్నది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో దశాబ్ద కాలానికి పైగా సాగి 32 మంది ఉద్యమకారుల రక్తతర్పణంతో చెలరేగిన ఉద్యమం ఫలితంగా ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతిరూపంగా 5 దశాబ్దాల పాటు విరాజిల్లిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు బంగాళాఖాతంలో కలవబోతున్నది. చాలా కాలం కిందటే ఈ విషయమై విధాన నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పాస్కో, టాటా, జిందాల్, మిట్టల్ వంటి ప్రైవేట్ కార్పొరేట్ దిగ్గజాలతో ఈ విషయమై చర్చలు కూడా జరుపుతున్నది. ఆంధ్రులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయబోతున్న విషయం కేంద్ర బడ్జెట్ ద్వారా బయటకు రావడంతో కార్మిక సంఘాలకు మోడీ ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష యుద్ధానికి రంగం సిద్ధమైంది. సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, వైఎస్ఆర్సీపీ కార్మిక సంఘాలకు చెందిన వందలాది మంది కార్మికులు మొన్న శుక్రవారం నాడు విశాఖ నగరంలోని కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి విశాఖ మహానగర మున్సిపాలిటీ కార్పొరేషన్ సమీపంలోని గాంధీబొమ్మ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ యాజమాన్య సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ ప్రైవేట్ లిమిటెడ్ని ప్రైవేట్ పరం చేసేందుకు మొట్టమొదటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని, దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం పాస్కోతో జాయింట్ వెంచర్కు ఉద్దేశించిన ప్రతిపాదన కూడా కంటితురుపు చర్యేనని కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సిఐటియు నాయకుడు శ్రీ నరసింగరావు విమర్శించారు. కాగా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసే ప్రతిపాదనపై ఒక్కసారిగా రాజకీయంగా వేడి సృష్టించింది. ఈ ప్రతిపాదనకు నిరసనగా రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. విశాఖ ఉక్కును ఎటువంటి పరిస్థితులలోనూ ప్రైవేట్ పరం కానివ్వమని, అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనకి కొద్ది నిమిషాలకే ఆయన తమ పదవికి రాజీనామా చేస్తూ శాసనసభ స్పీకర్కు రాజీనామా లేఖను పంపారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం ఎటువంటి పరిస్థితుల్లోనూ కానివ్వమని, పార్టీ తేడాలకు అతీతంగా మొత్తం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విశాఖ ఉక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని, దానికి వ్యతిరేకంగా పార్టీ ఎంపీలను ఆయన బహిరంగంగా మాట్లాడనివ్వడం లేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన జనసేన పరిస్థితి విశాఖ ఉక్కు విషయంలో కుడితిలో పడ్డ ఎలకలాగా తయారైంది. మిత్రపక్షం భావజాలానికి అనుగుణంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సమర్థిస్తే ఎటువంటి ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుందోనని ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గందరగోళంలో పడ్డారు. ఇక ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అవసరమైతే ఆ ప్రభుత్వ రంగ సంస్థను తమ ప్రభుత్వమే కొనుగోలు చేసి నడిపిస్తుందని ప్రకటిస్తూ అందుకు ఇతర కార్పొరేట్ సంస్థలతో పాటుగా తమ ప్రభుత్వానికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఇదే అదనుగా జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును దొంగదారిలోనూ, దొడ్డిదారులోనూ తక్కువ రేటుకు కొట్టేసే ప్రమాదం ఉందని చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అసలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తెలుగుదేశం పార్టీ హయాంలోనే దరిద్రం పట్టడం ప్రారంభం కాగా, రాష్ట్ర ప్రభుత్వ రంగంలోని ఆల్విన్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్జ్తో సహా అనేక చక్కెర ఫ్యాక్టరీలు, డిస్టిలరీ యూనిట్లను అస్మదీయులకు, ఆశ్రితులకు చంద్రబాబు కారు చౌక ధరలకు కట్టబెట్టి ప్రతిపక్షాల విమర్శలను తుంగలో తొక్కి అడ్డగోలు ధరలకు తెగనమ్మి పారేసిన విషయం వీక్షకుల్లో ఇంకా చాలామందికి గుర్తుండే ఉండుంటుంది. జనం మరిచిపోయారనుకొని ఆయన ఎగేసుకొని ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గావు కేకలు పెడుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూడపడడం కన్నా దానిని జగన్ తన మాదిరిగా దొడ్డిదారుని ఎక్కడ తక్కువ ధరకు కొట్టేస్తాడేమోనన్నది ఆయన భయంగా కనపడుతున్నది. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారతీయ జనతా పార్టీ నుంచి షేక్ బాజీ, ఐఎన్టీసీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ నీరుకొండ రామచంద్రరావు, సిఐటియు రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ సిహెచ్ నరసింగరావు, ప్రస్తుతం వీరు మనకు అందుబాటులో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్ టీయూసీ జనరల్ సెక్రటరీ శ్రీ మస్తానప్ప కూడా మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు.
నరసింహరావు గారు నమస్కారం. నమస్కారం అండి సార్. నమస్కారం. ఏమిటి సార్ పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా ఈ మేరకు ప్రకటన చేశారు. తర్వాత రాజకీయంగా కూడా వేడి స్టార్ట్ అయింది. మీరు కార్మిక సంఘాల పరంగా మీ దగ్గర నుంచి కూడా యాక్షన్ మొదలైంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా దీన్ని ఫేస్ చేసి విశాఖ ఉక్కుని ఆంధ్రులు కాపాడుకోవాలి సార్? ముందు బీజేపీ ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు మాట్లాడితే వారు ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాల్సి వచ్చింది అనేటువంటిది వారు చెప్పాలి. చెప్తే మేము అది ఎలా సరే అలా కాదు. మొదటి రౌండ్లో అట్లా కాదు నరసింహరావు గారు. మొట్టమొదటి రౌండ్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద మీ అభిప్రాయాలన్నీ విన్న తర్వాత చివర ఆయనకు అవకాశం ఇస్తాను. ఆ తర్వాత రెండో రౌండ్లో మూడో రౌండ్లో అవసరమైతే మనం టైం కూడా ఎక్స్టెండ్ చేసుకుందాము. ఆ రెండో రౌండ్లో మూడో రౌండ్లో ఆయన వివరణ మనం తీసుకుందాం. మొట్టమొదటగా అంటే అసలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అనేకమైనటువంటి ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీలకు సొంత గనులు ఉన్నాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏనాడు గనులని శాంక్షన్ చేయలేదు. గనుల కిందనే దాదాపు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయంటున్నారు. అది 2002 నుంచి 2015 దాకా ప్రాఫిట్ సంపాదించింది. సో ఈ పరిస్థితుల్లో దీన్ని మూసివేయాల్సిన నవరత్నాల పబ్లిక్ సెక్టార్లోని అత్యంత విలువైనటువంటి ఫ్యాక్టరీల్లో ఒకటిగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని నిజానికి బాగా లాభాలు సంపాదించగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఇది. మరి దీన్ని ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులు కట్టగట్టి కార్పొరేట్ దిగ్గజాలు కట్టబెడదాం అనేటువంటి ఈ ఆలోచన, ఈ తలంపు అనేటువంటిది దీని వెనకాల ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలన్నింటినీ కూడా మనం చర్చిద్దాం సాకల్యంగా ఈరోజు. మొట్టమొదటిగా దీని పరిస్థితిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సీనియర్ నాయకులు మీరు అక్కడ చాలా కాలంగా ఉన్నారు. అవును 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 నేను స్టీల్ ప్లాంట్ పునాదుల దగ్గర నుంచి సూక్ష్మ అంటే బ్రీఫ్గా ఉద్యోగం చేయలేదండి. ఉద్యోగిని కాదు, ఉద్యోగి కంటే. నరసింహరావు గారు చిన్న మాట క్లుప్తంగాను మొత్తం బ్రీఫ్గా చెప్పండి, కానీ బ్రీఫ్గా చెప్పండి. అలాగే అలాగే 79 నిర్మాణం దగ్గర నుంచి నేను పునాదుల దగ్గర నుంచి అక్కడ ఉన్నాను. నిర్మాణం తెలుసు. ప్రతి దశలోనూ ఎటువంటి అవాంతరాలు ఎదుర్కొన్నటువంటిది కూడా నాకు అన్నీ కూడా తెలుసు. 2000 సంవత్సరంలో బిఎఫ్ఆర్కి అప్పగించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి అది సరైంది కాదని ఒప్పించి అదే సమయంలో రాష్ట్ర స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి దాన్ని కాపాడుకోవడంలో కూడా మేము కీలకమైనటువంటి పాత్ర నిర్వహించాం. అందువల్ల ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు భారతదేశంలోనే బెస్ట్ స్టీల్ ప్లాంట్, నవరత్న స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు. భారతదేశంలోనే సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్, బెస్ట్ లేఅవుట్. మీరు మిగిలిన స్టీల్ ప్లాంట్లు ఇది చూస్తే మిగిలిన వాటి అన్నింటిలో కూడా గాలి ధూళి అనేటువంటిది విపరీతంగా కనపడుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎటువంటి దాని ఆనవాళ్ళు కూడా కనపడకుండా అంత నాణ్యమైనటువంటి పర్యావరణ దీనికి కూడా చాలా విలువ ఇచ్చేటువంటి స్టీల్ ప్లాంట్ అది. అటువంటి స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 4,890 కోట్లు మొత్తం. కానీ ఇప్పటికీ 42,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల పైచీలుగా చెల్లించడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా 1.2 మిలియన్ టన్నులు ప్రాథమిక దశలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మిగిలినటువంటివన్నీ తర్వాత దశ అంతా కూడా తమ సొంత నిధులతోటి ఈరోజు 7.3 మిలియన్ల స్థాయికి స్టీల్ ప్లాంట్ తీసుకెళ్ళడం జరిగింది. 2000 నష్టాలనంటే చెబుతున్నాను, ఇది అంతర్జాతీయ మార్కెట్ తోటి కూడా సంబంధం ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి. స్టీల్ ప్లాంట్ సంవత్సరం వారీగా నష్టాలను బట్టి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటి లేదు. బ్రహ్మాండమైనటువంటి 2000 సంవత్సరంలో ఆనాడు 4,000 కోట్ల నష్టం ఉందని బిఎఫ్ఆర్కి అప్పచెప్పి దీన్ని సిక్ పరిశ్రమగా ప్రకటించాలని బీజేపీ ఆనాడు ప్రయత్నం చేసింది. కార్మిక వర్గం ప్రజల యొక్క ప్రతిఘటన వల్ల అది ఆగిపోయింది. మళ్ళీ ఈరోజు అట్లాంటి ప్రయత్నం చేసింది. కానీ ఆనాడు 2000 సంవత్సరంలో 2004, 2005 అలాగే 2005-06 దగ్గరికి వెళ్ళేసరికి ఈ 4,000 కోట్ల అప్పు తీరిపోయి 6,500 కోట్లు మిగిలింది. ఎక్స్పాండ్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, దీన్ని ఉత్పత్తిని
విస్తృతం చేస్తామని అంటే పర్మిషన్ ఇవ్వడానికి 2 ఏళ్ళు పట్టిందండి అన్నాడు ప్రభుత్వానికి. మొత్తానికి 2006లో అనుమతి ఇవ్వడం అనేటువంటి జరిగింది. 6,500 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు తీసుకొచ్చి మొత్తం 12,500 కోట్లతోటి 3.2 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్నులకు విస్తరించడం అనేది జరిగింది. ఇవన్నీ సొంత నిధులే. అందువల్ల వీటికి అప్పులు తీసుకోవడం వల్ల వడ్డీలకి అయ్యేటువంటి ఖర్చు, డిప్రిసియేషన్ ఈ ప్రభుత్వం లెక్కలు కడుతూ తగ్గించడం, దీనివల్ల చూడడానికి అప్పులు అనేటువంటి చెప్పడం తప్ప వాస్తవంగా చాలా ఆరోగ్యవంతంగాను బ్రహ్మాండంగా నడిచేటువంటి ప్లాంట్. మీరు ప్రైవేట్ ఇండస్ట్రీస్ తీసుకోండి, ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ 50,000 కోట్లు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని మూసేసి వెళ్ళిపోయింది. భూషణ్ స్టీల్ ప్లాంట్ 70,000 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని మూసేసి వెళ్ళిపోయింది. అందుకని ప్రైవేట్ సమర్థవంతమైందా, ప్రభుత్వ రంగం సమర్థవంతమైందో వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అయితే జనరల్గా ఒక నిమిషం నరసింహరావు గారు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అక్కడ ఉండేటువంటి కార్మికులు పనిచేయరు. నరసింహరావు గారు, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అక్కడ ఉండేటువంటి కార్మికులు పనిచేయరు, ఈ కారణంగానే అవి నష్టాలకు గురవుతూ ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయము విస్తృతమైనటువంటి జనాభాలో కల్పించగలిగారు సక్సెస్ఫుల్గా మన నాయకులు, మన నేతలు. ఈ అభిప్రాయం గురించి అంటే జనంలో ఈ విధమైన అభిప్రాయం ఉంది, ఈ అభిప్రాయాన్ని అడ్రస్ చేయండి మీరు. అవును, మీ ద్వారా నేను ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసేది, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేను మనవి చేసేది ఏమిటంటే, ఉభయ రాష్ట్రాల ప్రజల్ని కూడా కోరేది ఏమంటే 6 మిలియన్ టన్నులు ప్రతి సంవత్సరం ఉత్పత్తి అనేటువంటి చేయడం జరుగుతుంది. ఎవరు చేశారండి? ఇది కార్మికులు, అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, అధికారులు ముగ్గురు కూడా కలిసి ఏ రోజు కూడా ఉత్పత్తిలో లోపం జరగడం, లోటు అనేటువంటిది ఇంతవరకు రాలేదండి. మార్కెట్ డిమాండ్ లేకపోతే తగ్గించుకుంటారు, అలాంటి తప్ప ఎప్పుడైనా ఉత్పత్తి అనేటువంటిది నష్టం ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా ఉత్పత్తి లక్ష్యాలని సాధించుకోవడంలో ఎప్పుడైనా ఫెయిల్ అయిందంటే లేదండి. 2018-19 సంవత్సరం, ఒక్క సంవత్సరంలో 20,000 కోట్ల 20,800 కోట్లు టర్న్ ఓవర్ సంపాదించడం అనేటువంటి జరిగింది. అందువల్ల ఇది ప్రచారానికి ఎలా ఉంటుందంటే, ఈరోజు 91 తర్వాత 91 వరకు అన్ని ప్రభుత్వాలు రంగంలో ఉన్న పరిశ్రమలు 430 అన్ని లాభాలు ఉన్నాయి. తర్వాత 91 ఎప్పుడైతే ప్రభుత్వం దీనికి అమ్మేయాలని, ప్రైవేట్ చేయాలని నిర్ణయించిందో, నేమ్ ఇట్ ఈస్ మ్యాడ్ అండ్ కిల్ ఇట్, పిచ్చి కుక్క అని పేరు పెట్టి కుక్కని మనం సంపదలుచుకున్నాం అనుకోండి. నరసింహరావు గారు అట్లా కాదు, ఆ సామెతను ఇట్లా ట్రాన్స్లేట్ చేయాలి. మనం కుక్కని సంపదలుచుకున్నాం అనుకోండి, అది పిచ్చిది అని ప్రచారం చేయాలి, అప్పుడు చంపితే జనామోదం ఉంటుంది అది. అందువల్ల దాన్ని పిచ్చి కుక్క అని పేరు పెట్టి ఈరోజు ప్రభుత్వ రంగాన్ని చంపాలని కేంద్ర ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేసింది, ఈరోజు బీజేపీ అదే చేసింది. అయితే విశాఖపట్నాన్ని ఇంకా విచిత్రంగా ఏమిటనంటే, ఒకేసారి ఇంతవరకు 1% కూడా ప్రైవేట్ కాకుండా 100% కూడా ప్రభుత్వ రంగంగా నడుస్తున్న దాన్ని ఒకేసారి ఈరోజు 100% కూడా ప్రైవేట్ చేయాలని 100% కార్పొరేట్లకి 100% అది పోస్కోకి ఇస్తారా? టాటా భారతదేశంలో ఉన్నటువంటి 2-3 ఈ కొనేటువంటి వాటిల్లో ఉన్నారు. అందుకని చౌకగా ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ టాటా వారికి అప్పచెప్పింది ప్రభుత్వం. ఎలా అప్పచెప్పింది? 50,000 కోట్ల రూపాయలు అది అప్పు చేసి మూసేసి వెళ్ళిపోయింది. 30,000 కోట్ల రూపాయలు టాటా వారు బ్యాంకులకు చెల్లించి 20,000 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం చూపించి, అంటే ప్రజలు నష్టపోయారు బ్యాంకులకి ఎగ్గొట్టడం వల్ల. ఆ విధంగా ఇద్దరు బాగుపడ్డారు, వాళ్ళు ఇద్దరు బాగుపడ్డారు, కానీ ప్రజలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపోయాయి. అట్లాగే భూషణ్ స్టీల్ కూడా ఆ రకంగానే చేసింది, మూసేసి వెళ్ళిపోయారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అట్లా చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను చెప్పాను 18-19 20,000 కోట్ల రూపాయలు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమిటి సార్? ప్రస్తుతం నాకున్న సమాచారం అట్లా కాదు నరసింహరావు గారు, నాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం నెలకు 200 కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈజ్ ఇట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఈజ్ ఇట్ ఎ డౌట్ఫుల్ ఇన్ఫర్మేషన్? అంటే ఆ డిసెంబరు అక్టోబర్ నుంచి అంతకుముందు కరోనా వల్ల ఉత్పత్తి తగ్గించడం అనేటువంటి జరిగింది. మళ్ళీ అక్టోబర్ నుంచి కూడా పుంజుకోవడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఇదే కాలంలో ఏం జరిగిందంటే, రా మెటీరియల్ ఖర్చు అనేటువంటిది, ముడి ఖనిజం యొక్క ఖరీదు అనేటువంటిది పెరిగింది. ఇది మార్కెట్లో మన చేతిలో లేదు. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వం యొక్క విధానం. ప్రభుత్వం చైనాకి విపరీతంగా ఎగుమతి చేస్తుంది. తెల్లారి లేస్తే చైనాని తిట్టేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు యాప్లు ఆపేస్తే ఏమో నష్టం లేదండి చైనాకి.
కానీ చైనాకి లాభం చేకూర్చేటువంటి పని ఈరోజు అన్నట్టు BJP గాలి ప్రభుత్వం గాలి చేస్తా జనార్దన్ ఉంది. ఒక నిమిషం నరసింహరావు గారు అందుకనే ఒక నిమిషం నరసింహరావు గారు గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా ఎగుమతి చేసింది చైనాకే అనుకుంటాను. నేను తప్పైతే కరెక్ట్ చేయండి. అవునండి గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా అత్యధిక శాతం అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు మైనర్స్ అందరూ కలిసి చైనాకి ఎగుమతి చేస్తూ ఉన్నారు. అవును, ఓకే, థ్యాంక్ యూ. చైనాకి ఎగుమతి చేస్తున్నారు. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నరసింహరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్రరావు గారు గుడ్ ఈవినింగ్. ఒక్క నిమిషం సార్. నరసింహరావు గారు చెప్పండి. ఒక్క సంవత్సరం 1 బిలియన్ 1000 కోట్ల 1000 మిలియన్ టన్నుల ఉత్పత్తి అనేటువంటి చేసిందండి. అందుకని దానికి మరి మన ప్రభుత్వం సహకరించి ఆ రకంగా వారికి అత్యధిక రా మెటీరియల్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. మరి చైనాని తెల్లారులేస్తే విమర్శించేవాడు. అందుకని వాళ్ళ విధానాల వల్లనే ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే అప్పులు మయం చేసి అనేక రూపాయలు, రాయ్బెరీలో ఎందుకంటే స్టీల్ ప్లాంట్, రాయ్బెరీలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు సోనియా గాంధీ గారి కోసం 2000 కోట్ల రూపాయలు గంగలో పోసిందండి డబ్బులు తీసుకెళ్ళి. రైల్ ఫోర్జ్ కంపెనీ అనేటువంటి దాన్ని అక్కడ పెట్టి ఇప్పుడు 1 టన్ను కూడా రాలా. అలాగే ఒరిస్సా ప్రభుత్వానికి ఓఎండీస్ అని 375 కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళకి దాన్ని మిస్యూజ్ చేసిందండి. అలాగే ఇంత హుద్హుద్ తుఫాన్ వస్తే 1000 కోట్ల రూపాయలు నెల రోజులు మొత్తం ప్లాంట్ ప్యారలైజ్ అయింది. 1 పైసా ఇవ్వలేదండి ప్రభుత్వం. 1000 కోట్లు ఇస్తామని వాగ్దానం చేశారు ఎన్నికల ముందు, కానీ ఏం చేయలే. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల్లో చూపించి ఎలాగైనా ప్రైవేట్కి అప్పచెప్పాలి. వాళ్ళకి ఇష్టమైనటువంటి అస్మదీయులు నరసింహరావు గారు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి లభించేటువంటి ప్రయోజనం ఏమిటో, దాని వెనకాల ఉండేటువంటి మతలబ్ ఏమిటో 2 వాక్యాలలో చెప్పండి. ఎందుకు ప్రైవేట్కి అప్పగించాలనుకుంటుంది? ఈరోజు అదానీకి ఎందుకు పోర్ట్లు అప్పచెబుతున్నారు, అదానీకి ఎందుకు అట్లాగే ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఎందుకు అప్పచెబుతారంటే వాళ్ళకి కిక్ బ్యాక్స్, వాళ్ళకి అనుకూలమైన అంటే మీరు అంత సూక్ష్మంగా చెప్పకండి నరసింహరావు గారు. ప్రజలకు బాగా అర్థమయ్యేట్లుగా చెప్పాలి అని అంటే ప్రజలకు బాగా అర్థం కావాలండి. ఈ విషయాలలో ఎక్కడ దాని ఏమంటారు అస్పష్టత ఉండకూడదు. అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలని కొన్ని ఎప్పుడో దాదాపు అంటే స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఒక 50 ఏళ్ళు అయి ఉండొచ్చు. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి పబ్లిక్ సెక్టార్ జైంట్స్ని, పెద్ద సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడం ద్వారా, ప్రైవేట్ వాళ్ళకు చాలా తక్కువ డబ్బులకు అందజేయడం ద్వారా కిక్ బ్యాక్స్ని అంటే వెనకాల నుంచి ముడుపులు తీసుకునేటువంటి వాళ్ళ రాజకీయ పార్టీలకి, రాజకీయ ఎన్నికల అవసరాలకు అవసరమైనటువంటి డబ్బుని సంపాదించుకోవడం అనేటువంటి దానికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను బలి చేయడము, పణంగా పెట్టడము అనేటువంటిది చాలా ఒక బ్రహ్మాండమైనటువంటి మార్గము, ఎత్తుగడగా వస్తూ ఉన్నదని అనమాట. ఇది లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వెనకాల వీళ్ళకి వచ్చేటువంటిది ఏమవుతుంది? నరేంద్ర మోడీకి ఏమొస్తుంది, అమిత్ షా గారికి ఏమొస్తుంది? కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీకి కొన్ని 100 కోట్ల రూపాయలు, కొన్ని 1000 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ ముడతాయి. అంటే ఇది మొత్తం ఒక గూడు పుటాణిలాగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. నరసింహరావు గారు మీ అభిప్రాయం చెప్పండి దాని మీద. అందుకని ఇది ప్రజల సంపద అండి. ఇప్పుడు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటి ప్రజల సంపద 22,000 ఎకరాలండి. ఈరోజు 22,000 ఎకరాల భూమి ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. 22,000 ఎకరాలు. అవును, ఎకరాలు. ఈరోజు 22,000 ఎకరాలు నేషనల్ హైవే పక్కన ఎకరా 10 కోట్ల రూపాయలు అమ్మేటువంటిది 2,20,000 కోట్ల రూపాయల భూమి విలువ చేస్తుంది. కానీ వారు ప్రభుత్వం లెక్కగట్టారండి వాల్యుయేషన్ ఆఫ్ ది కంపెనీ ఎంతనంటే ఎంతో తెలుసండి. ఎంత అన్యాయం అంటే 1,300 కోట్లు మాత్రమే. వాల్యుయేషన్ 1,300 కోట్లు మాత్రమే. ఎక్కడ 22 లక్షలకు ఆగండి నరసింహరావు గారు, ఆగండి నరసింహరావు గారు. ఎక్కడ 22 లక్షల కోట్లు, ఎక్కడ 1,300 కోట్లు? అసలు ఎక్కడైనా పొంతన ఉందా? స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి 22,000 ఎకరాలలో ఒక్కొక్క ఎకరం 10 కోట్ల రూపాయల చొప్పున తీసుకునేట్లయినా కూడా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా 2,20,000 కోట్ల రూపాయల ఆస్తిని, ల్యాండ్ని, కేవలం ల్యాండెడ్ ప్రాపర్టీని 1,300 కోట్ల రూపాయలకు దాన్ని పణంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది దీని వెనకాల ఎంతటి దుర్మార్గం ఉన్నదో మనం కూడా బాగా గమనించాలా. చెప్పండి. అందువల్ల ఓపెన్గానే ఈరోజు ప్రభుత్వం కారు చౌకగా
తులాభారంలో ఓకే. తులసి మొక్కేసినట్టుగా ఈరోజు అతి చౌకగా బంగారు బాతు లాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనే పెద్ద కుట్ర బీజేపీ చేయడం జరిగింది. ఓకే. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించింది. ఓకే. 32 మంది మీరు ప్రారంభంలో చెప్పినట్టుగా 32 మంది ఆనాడు ప్రాణాలు ఇవ్వడమే కాకుండా కొన్ని వందల చోట్ల ఆనాడు యొక్క సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో సహా వరంగల్తో సహా ఫైరింగ్ జరిగింది. 32 మంది ప్రాణాలు అర్పించారు. కొన్ని వేల మంది దెబ్బలు తిన్నారు, జైళ్ళకి వెళ్ళారు, కేసులు అనుభవించారు. అటువంటి మహా త్యాగాలు చేసి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెప్పుడు అంత త్యాగాలు మ్యాసివ్గా జరిగినటువంటి అంత పెద్ద పోరాటం అనేటువంటి 66 నవంబర్ 1 విశాఖపట్నం పోస్ట్ ఆఫీస్ దగ్గర 9 మంది ఫైరింగ్ దగ్గర నుంచి ప్రారంభమై రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లో కూడా జరగడం, 53 మంది ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ ఏతర నాయకులందరూ కూడా తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు, సుందరయ్య గారు, అలాగే గోపాలకృష్ణ గారు, నాగిరెడ్డి గారు, అట్లాంటి మహానాయకులందరూ కూడా 53 మంది అసెంబ్లీ స్పీకర్ మొహాన రాజీనామాలు కొట్టి ప్రజల్లోకి వచ్చి బయటికి రావడం అనేటువంటిది మహత్తరమైనటువంటి త్యాగాలు, ప్రజాప్రతినిధులు చేసినటువంటి మహత్తర పోరాటం అండి. అటువంటి త్యాగాలు చేసినటువంటి త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ఏమీ కాకుండా థ్యాంక్ యూ కాగితం కలంపోటుతో జనవరి 27వ తేదీన కేబినెట్ తీర్మానం చేసి ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం చేశాం అని అంటున్నారు. ఈ ప్రజాస్వామ్యం సార్, ఇది ప్రజాస్వామ్యం ఏం, దాని గురించి వరీ కావాల్సిన అవసరమే లేదు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు తోకముడవాల్సిందే. ఓకే, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నరసింహరావు గారు. నేను ఇతర గెస్టులను కూడా హలో చెప్పి పలకరించి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్రరావు గారు నమస్కారం. నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు సెయిల్ దగ్గర దాదాపు, సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఉందో దాని దగ్గర రాగల 200 సంవత్సరాలకు అవసరమైనటువంటి ఇనుప ఖనిజం అనేటువంటిది దాని అధీనంలో ఉన్నటువంటిది. 1. 2, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీలకి వాటికి సొంతంగా ఇనుప ఖనిజపు గనులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కుకు మాత్రం అటు ఇనుప ఖనిజం తాలూకు గనులు కానీ, ఇటు ప్రధానంగా అవసరమయ్యేటువంటి ఇంధనం కోసం అవసరమయ్యేటువంటి బొగ్గు గనులను గాను కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ 50 ఏళ్లలో కేటాయించలేదు. 1. తర్వాత ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దాదాపు 22,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ అప్పుల మీద వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి, ప్రభుత్వ రంగంలోని వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ అప్పుల మీద 14% వడ్డీ వసూలు చేస్తున్నాయి ఆ బ్యాంకులు. దీనివల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది ప్రచారంలో ఉన్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి మీ వివరణ, మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడే నరసింహరావు గారు పూర్తిగా చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మీద పూర్తిగా అవగాహన ఉంది. అది సేమ్ అదే విషయాలు నేను కూడా చెప్తున్నాను. ఈ స్టీల్ ప్లాంట్కి ప్రజెంట్ నష్టాలు రావడానికి కారణం కేవలం మైన్స్ లేకపోవడం వల్లే. ఎందుకంటే గనులు లేకపోవడం, ఈ రోజు క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల, సొంత గనులు లేకపోవడం, క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల, సొంత గనులు లేకపోవడం వల్ల. అంటే మీరు ఇంగ్లీష్ పదాలు వాడితే సామాన్య జనానికి అర్థం కాదు. క్యాప్టివ్ మైన్ అనేటువంటి పదం అర్థం కాదు, కాబట్టి దాన్ని వివరించి చెప్పండి దయచేసి. సొంత గనులు లేకపోవడం వల్లే నష్టాలు అనేది 100% కరెక్ట్. ఎందుకంటే 1 టన్ను ఐరన్ ఓర్, అదే ఇనుప ఖనిజం, మేము అదర్ స్టీల్ ప్లాంట్ల కంటే వాళ్ళు సొంత గనులు ఉన్న స్టీల్ ప్లాంట్లు ఏమేమో వాళ్ళకి మైనింగ్ కాస్ట్ 1,200 రూపాయలు 1,300 అవుతుంది. మేము ఎన్ఎండిసి దగ్గర కొనుక్కుంటున్నాం. ఎందుకంటే టన్ను 5,000 కొనుక్కుంటున్నాం. 5,000కి మాకు 1 టన్ను స్టీల్ తయారు చేయాలంటే 1.16 ఇనుప ఖనిజం కావాలి. అంటే ఇప్పుడు మా కెపాసిటీ 7.3 మిలియన్, అంటే 73 లక్షల టన్నుల స్టీల్ తయారు చేస్తాం సంవత్సరానికి. ఇప్పుడు పూర్తి కమిషనింగ్ అయ్యింది. అవును, ఇప్పుడైతే 6 మిలియన్ టన్నులు ప్రొడక్షన్ వస్తుంది. 6.3. దానికి ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకుంటే సంవత్సరానికి సుమారు 11 లక్షల ఐరన్ ఓర్ కావాలి, ఇనుప ఖనిజం కావాలి. అంటే టన్నుకి 4,000 చొప్పున లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు సంవత్సరానికి 5,000 కోట్లు ఎక్స్ట్రా పే చేస్తున్నాం మేము. కరెక్ట్. కేవలం ఇది ఏంటంటే మీకు ఐరన్ ఓర్
ఏదైతే ఈ సొంత గనులు కేటాయించమనండి, 2 సంవత్సరాల్లో ఈ అప్పులన్నీ తీరి మంచి లాభాల్లో స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారి చేతిలో పెడతాం మేము. ఎందుకంటే ఈ రోజు నర్సక్క గారు చెప్పినట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంత బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇండియాలో లేదండి. ఎందుకంటే మిగతా స్టీల్ ప్లాంట్ అన్ని కూడా జంగిల్ ఏరియాలోని అడవుల్లోని అప్పుడు కట్టారు. రూర్కెలా కానీ, బొకారా కానీ, బెలాయ కానీ, దుర్గాపూర్ కానీ, లేకపోతే ఎల్ఐ స్టీల్ ప్లాంట్ ఎస్ఎస్ఎల్ లో ఉంది. ఇవన్నీ స్టీల్ ప్లాంట్లు. ఆ మైన్స్ కూడా జార్ఖండ్ లోని, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో, ఒరిస్సాలో ఉన్నాయి. మనకి ఏంటంటే ఆ రోజుల్లో మా ప్లాంట్ పెట్టినప్పుడు వాళ్ళు మరి పూర్వీకులు అంటే అప్పుడు మేనేజ్మెంట్ సరైన ప్లాన్ లేక ఎన్ఎండిసి సప్లై చేస్తారు కదా అని చెప్పి ఎన్ఎండిసి మీద ఆధారపడి ఉన్నారు. ఈ రోజు ఎన్ఎండిసి వాళ్ళు ఇనుప ఖనిజం అమ్ముతారు ఇండియాలో. 60% మేమే కొంటాం. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఇండియాలో డొమెస్టిక్ ఏదైతే సేల్ చేస్తుంటారో ఇనుప ఖనిజం దాన్ని 60% ఇది ఒక ఎక్కువ రేట్, సారీ వైజాగ్ RNL కొంటది. ఎందుకంటే ఎక్కువ వాడేది ఇదే. మిగతా వాళ్ళకి పెద్ద స్టీల్ ప్లాంట్ అన్ని స్టీల్ ప్లాంట్లకి ఉన్నాయి. వాటి మిగతా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే వాటి గనులను కేటాయించింది. అందువల్ల వాటికి సొంత గనులు ఉన్నాయి. అక్కడ కేవలం ఎక్స్కవేషన్ డిగ్గింగ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి గాను టన్నుకు 1260 రూపాయలు ఏదో చెప్పారు మీరు, అంతలో వచ్చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్కు మాత్రం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు మాత్రము ఆ విధంగా గనులు కేటాయించలేదు పెట్టినట్టు 50 సంవత్సరాలలో కూడా. దాని కారణంగానే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి వ్యయం అనేటువంటిది పెరుగుతుంది. దాని కారణంగా లాభాలు కూడా తగ్గుతాయి. 1 మినిట్ సార్, దానికి కూడా మేము సజెషన్ ఇచ్చాం. మేము అన్ని కార్మిక సంఘాలు కానీ, అదే రాజకీయ నాయకులు కానీ, ఎన్ఎండిసి ఉంది. ఎన్ఎండిసి అనేది ఐరన్ ఓర్ మైన్స్ వాళ్ళు తవ్వ కూడా అమ్మటమే వాళ్ళకి ఇంతవరకు ఓన్లీ మైనింగ్ కంపెనీ. అది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ లోనే ఉంది. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ లోనే ఉంది. మేమేం చెప్పానంటే మీరు విశాఖపట్నం మైన్స్ కేటాయించలేదు కాబట్టి ఎన్ఎండిసిని తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మెర్జ్ చేయండి. ఇప్పుడు మీరంతా కూడా దేశంలో బ్యాంకులని మెర్జ్ చేస్తున్నారు, అలా మెర్జ్ చేయండి. ఒక మైనింగ్ కంపెనీ ఉంటది, ఒక స్టీల్ మేకింగ్ కంపెనీ ఉంటది అని కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్ఎండిసి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు బోర్డు ఒప్పుకుందో లేదో తెలియదు. ఒక 5 years 7 years బ్యాక్ నగర్నార్ స్టీల్ ప్లాంట్ అని నగర్నార్ లో ఒక ప్లాంట్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ఇప్పటికి ఇంకా కమిషన్ కావలేదు. అది దానికి ఉన్న ఎన్ఎండిసికి 20,000 కోట్ల రిజర్వ్ ఫండ్స్ ఉంటే మొత్తం ఈ అంతా కలిపి దానికి ఒక 3 million ton కి ఒక కెపాసిటీకి గత 10 years నుంచి కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడే కమిషన్ కావలేదు. ఆ స్టీల్ ప్లాంట్ ని ఆల్రెడీ కూడా క్యాబినెట్ అప్రూవల్ చేసి నగర్నార్ స్టీల్ ప్లాంట్ కూడా మొత్తం అమ్మేయడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. మాకంటే దీనికంటే ముందే అయిపోయింది. మేమేమంటున్నాం అంటే లేదనుకుంటే ఎన్ఎండిసి కూడా గవర్నమెంట్ ఇదే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఇదే. ఎన్ఎండిసికి చాలా మైన్స్ ఉన్నాయి, ఒక మైన్స్ మాకు కేటాయించండి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ లో ఉంది. చిన్న రామచంద్రరావు గారు ఇలా గనులు కేటాయించకపోవడానికి కారణం ఏమిటి? దీనికి బాధ్యులు ఎవరిని మనం తప్పుపట్టాలి? సెంట్రల్ గవర్నమెంటేనండి. ఇప్పుడు కొత్త గనులు ఏదైనా ఉంటే ఇప్పుడు యాక్చువల్ గా గనులు అనేది స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉంటాయి ఏంటి అనేది చెప్తారు. ఆ స్టేట్ గవర్నమెంట్ ఒకప్పుడైతే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఏదైనా గనులు అప్లై చేస్తే ఒక ఎన్ఏ ఇచ్చేసేది. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఆ ఏరియాలో ఉన్నాయో అక్కడ మా ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ మా ఏరియాలో ఒక స్టీల్ ప్లాంట్ పెడితే మేము ఇస్తాం అనేది ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి వాదన. ఇక్కడైతే మాకు ట్యాక్స్ వస్తుంది. మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైనటువంటి ముడి ఇనుప ఖనిజం ఉన్నటువంటి పరిస్థితి లేదా? కడప జిల్లాలో ఉన్నది కదా, క్వాలిటీలో తక్కువ ఉంటుందా అదేమైనా? ఆంధ్రప్రదేశ్లో ఇనుప ఖనిజం అనేటువంటిది, ఇనుప ఖనిజపు గనులు అనేటువంటివి లేవా? ఉన్నాయి సార్. ఇప్పుడు అందుకనే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బయ్యారం గనులు ఉన్నాయని చెప్పి బయ్యారం కేటాయించమని చెప్పి మేము చెప్పాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేటాయిస్తామని చెప్పి మొత్తం ఆల్మోస్ట్ అన్ని కూడా వచ్చిన తర్వాత ఈ లోపల 2014లో మరి రాష్ట్రం విడిపోయింది. అట్లా కాదు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఆపరేషనల్ ఎప్పుడు జరిగింది? 82 ప్రాంతం నుంచే జరిగింది కదా. అప్పటి నుంచి ఇప్పుడు 2014 మధ్యలో కేటాయించడం అనేటువంటిది, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఉన్నది. సక్సెసివ్ గవర్నమెంట్స్ అనేటువంటి ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ అనేటువంటివి ఈ రోజున ఆక్రోశించడము, ఆవేదన చెందడము, ఉద్యమాలు చేస్తానంటాం కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఎందుకని కేటాయించలేదు? లోపం ఎక్కడుంది? తప్పు ఎక్కడుంది? ఎవరిని బాధ్యులను చేయాలి? ఎవరిని తప్పు పట్టాలి మనం?
పాపం కూడా యాజమాన్యం ఉంది సార్. యాక్చువల్ గా ఒక స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన రా మెటీరియల్ కానీ ఏదన్నా చేయవలసిన బాధ్యత ఒక యాజమాన్యం ఉంది. ఇక్కడ CMD ఉంటాడు, డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యి మాకు ఇది కావాలి, మైన్స్ కావాలి అని చెప్పి వాళ్ళు కేటాయించాలి. మేము INTUs గా గుర్తింపుగా ఉన్నప్పుడు 2003 సంవత్సరంలో అంతవరకు కూడా మైన్స్ కావాలని అప్లికేషన్ పెట్టలేదండి. ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాకు సొంత గనులు కావాలని అప్లికేషన్ పెట్టలేదు మన స్టేట్ గవర్నమెంట్ కి. ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే, చెప్పండి. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు 2003 తర్వాత మేమంతా కూడా యూనియన్స్ అన్ని కూడా మాకు మైన్స్ వల్లే మనకి ఈ యొక్క నష్టాలు చవిచి వస్తుందని చెప్పిన తర్వాత అప్పుడు యాజమాన్యం మరి అన్ని స్టేట్లు కూడా అప్లికేషన్ పెట్టడం అనేది మైనింగ్ కావాలని పెట్టడం జరిగింది. అప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడైతే మైన్స్ మంచి క్వాలిటీ ఉన్నాయో ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆ ఏరియాలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వని చెప్పారు. అట్లీస్ట్ మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ బయ్యవారం గనులు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ బయ్యవారం గనులను మనం కేటాయించాలని చెప్పి ఆ రోజు మేము రాజశేఖర రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది. 2004లో గవర్నమెంట్ వచ్చింది, ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ చేయటం ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత అది కూడా లేట్ అయింది. అది కూడా కారణమే గవర్నమెంట్ ఎప్పుడో స్టేట్ లో ఉన్నప్పుడు 2004 నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామచంద్రరావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. మస్తానప్ప గారు నమస్కారం. మస్తానప్ప గారు, నా వాయిస్ వినపడుతోందా మీకు? వినపడుతోందండి. ఇప్పుడే రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి మాటలు, అంతకుముందు నరసింహరావు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు వినే ఉండుంటారు. అందులో రామచంద్రరావు గారు స్పృశించినటువంటి టచ్ అయినటువంటి అంశం ఒకటి నేను మీ నోటీస్లో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దాదాపు 22,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీకి రాసినటువంటి లేఖ ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 22,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. దీని మీద వాణిజ్య బ్యాంకులు 14% వడ్డీ వసూలు చేస్తున్నాయి అని. ఒక పక్క గనులు కేటాయించరు, ఇనుప ఖనిజపు గనులు కేటాయించరు, ఒక పక్క బొగ్గు కేటాయించరు. ఇతర ప్రైవేట్ కంపెనీలకేమో సొంత బొగ్గు గనులు మీరే కేటాయిస్తారు. వాళ్ళతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మార్కెట్లో ప్రోడక్ట్ నమ్ముకోవాలంటే మిగతా ప్రైవేట్ కంపెనీలతోటి పోటీ పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ రేటుకు అమ్ముకోలేనప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటి పెరిగితే అది నష్టాలకే దారితీస్తుంది. ఈ విధమైనటువంటి ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితి ఈ శాపంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి ఉండడానికి గల కారణం ఏంటి? మస్తానప్ప గారు నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సార్, ఇప్పుడు ఏదైతే మా ముందు మాట్లాడిన పెద్దలు నరసింహరావు గారు కానీ రామచంద్ర గారు మాట్లాడిన దాంట్లో టచ్ అయిన మాటలు నేను మాట్లాడుతున్నాను. విశాఖపట్నం స్టీల్ ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఆఫ్ ది నేషన్, ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఆఫ్ ది నేషన్, ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇలాంటి కర్మాగారాన్ని ఆ రోజు పూర్వీకులందరూ కూడా త్యాగాలతో తీసుకొచ్చిన కర్మాగారాన్ని ఈ కర్మాగారంలో పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఈ కర్మాగారాన్ని తక్కువ టైంలోనే రేటెడ్ కెపాసిటీకి తీసుకురావడం జరిగింది. రేటెడ్ కెపాసిటీ తీసుకొచ్చిన తర్వాత మిగతా స్టీల్ ప్లాంట్ బిల్లా కానీ దుర్గాపూర్ కానీ రేటెడ్ కెపాసిటీ తీసుకురావడం. ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ల్యాండ్ ఛాలెంజ్ చేసిన నిర్వాసిత వాళ్ళని కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకొని వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అతి తక్కువ టైంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయడం. ఉత్పత్తి కూడా క్వాలిటీలో చాలా మంచి క్వాలిటీగా ఉంది కాబట్టి, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా దీన్ని బిలాయ్, బొక్కారో, దుర్గాపూర్ అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్ళగలుగుతుందంటే ఇది చాలా క్వాలిటీగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్. దీన్ని మరి ముందు నుంచి కూడా ఇన్సెప్షన్ నుంచి కూడా ఈ కంపెనీకి కొన్ని అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. వాటిని అధిగమించే దాంట్లో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇక్కడ పనిచేస్తున్న కార్మిక సంఘాలు, మస్తానప్ప గారు, నేను అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పండి సార్. మొత్తం జనరల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రేక్షక జనానికి మనకన్నా బాగానే ఎక్కువ తెలుసు. నేను అడిగినటువంటి క్వశ్చన్కి స్పెసిఫిక్గా సమాధానం చెప్పండి. ఏమిటంటే ఇప్పుడు ఒక పక్క గనులను కేటాయించరు,
సొంత గనులు లేకపోయేట్లయితే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, మార్కెట్లో ఇతర పోటీని తట్టుకోవడం, ఇతర ప్రైవేట్ కంపెనీల పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది. ఓ పక్క బ్యాంకుల నుంచి చాలా అత్యధికమైనటువంటి వడ్డీ రేట్లని ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఓ పక్క బొగ్గు గనులను, సొంత బొగ్గు గనులను కేటాయించరు. అంటే ఇన్ని రకాలుగా దాన్ని చంపే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎందుకు జరుగుతున్నది అని అడుగుతున్నాను నేను. ఎవరు కారకులు దానికి? సార్ ఇది పూర్తిగా ప్రభుత్వ పాలసీల వల్ల మాత్రమే దీనికి ఇబ్బందులు వచ్చాయనేది ఏది రాష్ట్ర ప్రభుత్వ పాలసీలా, కేంద్ర ప్రభుత్వ పాలసీలా? డిసెంబర్ రాష్ట్ర ప్రభుత్వ పాలసీలా, కేంద్ర ప్రభుత్వ పాలసీలా? కేంద్ర ప్రభుత్వ పాలసీలే. కానీ గనులను కేటాయించవలసినటువంటిది రాష్ట్రాలు కదా. మరి భారత ప్రభుత్వం గనులను కేటాయించవలసింది రాష్ట్ర ప్రభుత్వాలు కదా. ఇది పూర్తిగా అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటి మరి ఈ సవతి తల్లి ప్రేమకు కారణం ఏమిటి? ఎందుకంటే ఎక్కడో ఇందాక మిత్రులు రామచంద్రరావు గారు, నరసింహరావు గారు చెప్పినట్లుగా ఎక్కడో రాయబరేలీలో, ఎక్కడో ఒరిస్సాలో 10 సంవత్సరాలకు పైగా కడుతూనే ఉన్నారు. అక్కడ వాటికి కేటాయిస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎన్ఎండిసి దగ్గర ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా వాటికి తరలించారు. ఇక్కడ ఆల్రెడీ చాలా ప్రాఫిట్స్లో వచ్చేటువంటి చాలా లూక్రేటివ్ బిజినెస్గా అనే మిత్రులు చెప్పినట్లుగా ఒక బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతులాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వెళ్ళి, అంటే దీన్ని ప్రైవేటు పరం చేయాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచన వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏమిటి, ఆ కుతంత్రం ఏమిటి, ఆ దుర్మార్గానికి గల కారణాలు ఏమిటి? అందుకోసం చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీని నష్టాలు రావడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పాలసీలు మాత్రమే అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లేదు. ఎందుకంటే ఈ మధ్యనే చూసాం, ఒక్క డిసెంబర్ నెలలోనే 2,000 కోట్లు టర్నోవర్ చేస్తే 200 కోట్ల ప్రాఫిట్ వస్తే వెంటనే కేంద్ర షిప్పింగ్ మంత్రి గారు, మరి ఓడర్ రైల్వే మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు వెంటనే గగ్గోలు పెడితే వారు పత్రిక రిలీజ్ చేసేసి సిమెంట్ ధరలు, ఉక్కు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, దీన్ని వెంటనే తగ్గించాలా, ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకోవాలని వారు చెప్తున్నారు. మాకు ఒక సైడ్ రా మెటీరియల్ కాస్ట్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. మేము ప్రతిదీ కూడా కొనాల్సిందే, వాటర్ కొనాలి, ఎలక్ట్రిసిటీ కొనాలి, లేదా రా మెటీరియల్ కొనాలి. ఇవన్నింటి కొంటూ కూడా మరి మాకు ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ వాటికందరికి గనులున్నా సరే వాళ్ళతో పోటీ పడుతూ మాకు నాణ్యమైన ఉక్కు ఉండడం వల్ల మేము దాదాపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇబ్బందులు వచ్చినా సరే మరి 2015 వరకు మేము ప్రాఫిట్లకు వచ్చాం. ఉదూదు వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. దాని నుంచి బయటపడి మళ్ళీ వచ్చే టైంకి కేంద్ర ప్రభుత్వం దీనికి ఎప్పటికప్పుడు ఇవాళ కేవలం ఆ రోజు 5,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడితే 42,000 కోట్ల రూపాయలు మేము రీపే చేయడం జరిగింది, ట్యాక్స్ రూపంలో కానీ డివిడెండ్ రూపంలో కానీ. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరి మేము ప్రభుత్వ రంగ సంస్థలు స్వదేశీతోనే కడతామన్నప్పుడు వీరు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తానప్ప గారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, నేను ఇంకొక నెక్స్ట్ రౌండ్లో వస్తాను. ఇప్పుడు మొత్తం అందరి బాణాలను ఎదుర్కొంటున్నటువంటి బాజీ గారిని ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పవలసిందిగా మీకు సరైన సమయం తీసుకోండి, సూటిగా చెప్పండి, చాలా చెప్పాలి మీరు. మీ మీద మళ్ళీ నేను కూడా దాడి చేస్తాను. తప్పకుండా కృష్ణమోహన్ గారు, నమస్కారం అండి. నమస్కారం. అదేవిధంగా మాట్లాడినటువంటి నరసింహరావు గారు, రామచంద్ర గారు, మస్తానప్ప గారు, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ సార్. మనమందరం కూడా రాష్ట్ర అభివృద్ధి కాముకులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు కానీ రాజకీయ పార్టీల హక్కులు అనేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు కృష్ణమోహన్ గారు. ప్రతి విషయంలో వీళ్ళు ముగ్గురిని కూడా మీరు చక్కగా అడిగారు, నన్ను కూడా అడగండి, నేను కూడా నా దగ్గర ఎప్పుడెప్పుడు అడగాలో అప్పుడప్పుడు ఇంటరప్ట్ చేస్తాను. ఖచ్చితంగా అండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో అండి వచ్చింది. అంత మునుపు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏం జరిగిందో నరసింహరావు గారు చెప్పారు. ఇక్కడ కొత్తమైన విషయాలు, మీరు ఇనుప ఖనిజం కోసం తవ్వకాలు మొదలెడితే ఈ చర్చలో అబద్ధపు ఖనిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు జరిగినటువంటి వాతావరణం. నేను రామచంద్ర గారు చక్కగా చెప్పినటువంటి విషయం, మీరు కూడా లాస్ట్ ఆప్షన్ లో చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది నష్టాల బాట పట్టింది. ఒకటి, ఎప్పుడో 2002లోనే దీన్ని BIPR కి BIFR కి రాసి ఇవ్వడం అయింది, కాయిలా పడిన సంస్థ కింద రాసి ఇవ్వడం అయింది. ఈ 2014 నుంచి 15 వరకు. ఒక్క నిమిషం ఆగండి బాజీ గారు. కేవలం 4,850 కోట్ల రూపాయల నష్టానికి దాన్ని BIFIRకి రిఫర్ చేశారు. కేవలం చాలా తక్కువ మొత్తం. ఎందుకంటే ఒక్క నిమిషం బాజీ గారు, మీకు పూర్తి టైం ఇస్తాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క స్థాయి, దాని పరిధి, దానికి ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీ, వీటన్నిటినీ తీసుకుని ఉంటే 4,800 కోట్లు అనేటువంటిది చాలా తక్కువ మొత్తం. అంత తక్కువ మొత్తం నష్టాలు వచ్చాయనేటువంటి ఉద్దేశంతో దాన్ని BIFRకి రీకన్స్ట్రక్షన్ దీనికి రిఫర్ చేశారు.
సార్ నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. Please చెప్పండి. నేను ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మీరు ప్లీజ్ నిర్ణయం చేయండి. ప్లీజ్ నేనేం ప్లీజ్ గో కాదంటలేదు. అహెడ్. ఆ రోజు కృష్ణమోహన్ గారు 2002లో ఇచ్చినటువంటి బిఐఎఫ్ఆర్ దాని ప్రకారం కాయలాబెడ్డి సంస్థ ఒక్క నిమిషం అయిన తర్వాత బాజీ గారు 2015 బాజీ గారు ఒక్క నిమిషం. ఐ స్టాండ్ కరెక్టెడ్. చెప్పండి, ఏమైనా ఫిగర్ ఏమైనా పొరపాటు చెప్పానా? మీరు ఫిగర్ చెప్పి కృష్ణమోహన్ గారు ఏం చేయాలంటే ఆ, బిఎఫ్ఆర్ ఎప్పుడంటే ఈక్విటీలో 50% లాసెస్ దాటితే బిఎఫ్ఆర్ రిఫర్ చేస్తారు, అది సిస్టమ్. అవునవునవునవును కరెక్ట్. అప్పుడు పెట్టుబడి పెట్టినంట 4,890 కోట్లు. ఓకే అప్పుడుకి ఏంటంటే స్టార్టింగ్ లో అది కాకుండా అప్పులు తీసుకొచ్చి కంప్లీట్ చేసాం ఆ అవునవును, అప్పుడు పెరుగుతుంది కెపాసిటీ, క్యాపిటల్ అమౌంట్ అనేది. ఓకే, ఎనీవే విల్ కమ్ టు దట్ లేటర్. కంపెనీ రిఫర్ చేయాలంటే ఈక్విటీలో 50% కంటే లాస్ పెరిగితే బిఎఫ్ఆర్ రిఫర్ చేస్తారు. డన్. ఓకే, థ్యాంక్ యూ. బాజీ గారు ప్లీజ్ గో అహెడ్. సార్ మీరు ఇందాక చెప్పినట్లుగానే సొంత గనులు లేకపోవటం, లేకపోతే ఉత్పత్తి వ్యయం పెరిగిపోవటం, అదే విధంగా మెట్రిక్ టన్కి మనం 5,260 రూపాయల లెక్కను మనం పెట్టి కొనుక్కోవటం ఎన్ఎంఎండిసి ఇచ్చి ఉన్న కారణాలు అయితే, మీరు అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనుకునే దాంట్లో 19,700 ఎకరాలు దాదాపు 1,00,000 కోట్ల పైన విలువ చేసేటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతమైనప్పటికీ 16,500 మంది శాశ్వత ఉద్యోగస్తులు, 17,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నటువంటి వ్యవస్థ అయినప్పటికీ మనం ఒక ఉత్పత్తికి సంబంధించిన, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ ట్రూ. ఇవాళ విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దాని ఉత్పత్తి పెరగాలి, దానిలో పనిచేసినటువంటి కార్మికుల యొక్క జీవనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు, వాళ్ళందరూ కూడా బాగుండాలి. అట్ ది సేమ్ టైం దాని యొక్క లాభాల్లో మన ఆంధ్రప్రదేశ్ కి దాన్ని ప్రైడ్ గానే నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ విషయం మనం వెనకాడాల్సిన అవసరం లేదు. నేను రాజకీయాలు మాట్లాడేటువంటి ఉద్దేశంతో ఆలోచనతో బాజీ గారు ఇప్పటిదాకా ప్యానెల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు రాజకీయాలు మాట్లాడలే, ఆ పదం కూడా రాలే. చెప్పండి. కానీ ఉంది ఇక్కడ. ఎందుకంటే మీరు పెద్దలు మీరు అడిగారు ఏమండి అసలు ఖనిజాలే లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఎట్ట కడదాం అనుకున్నారండి అంటే, ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా సెయిల్ వాళ్ళు అంత మునుపు విభజన చట్టంలో ఇచ్చాం కాబట్టి ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమన్నా ఔద్యమో చూడమంటే ఫీజిబిలిటీ లేదని అంటే, ఏదో రకంగా చేయమనంటే వాటర్ లేకపోయినా, కరెంట్ లేకపోయినా, అక్కడ ఉన్నటువంటి మైనింగ్ సరిపోయేటువంటి పరిస్థితి లేకపోయినా 12,000 కోట్ల రూపాయలు అయితే అంటే నేను కడతానన్నటువంటి ఆనాటి పెద్ద మనిషి సీఎం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మనం ఆలోచన తీసుకోవాలి పరిగణలోకి. ఇవాళ ఆయన మీద ఆరోపణలు చేయడం కోసం నేను చెప్పట్లేదండి. చంద్రబాబు గారి కోసం ఈ చర్చలోనే ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారి టైంలో బాజీ గారు, చంద్రబాబు గారు అడ్డగోలుగా అనేకమైనటువంటి పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పరిశ్రమలను అడ్డగోలు అమ్మి పారేశారు, అస్మదీయులు కట్టిపారేశారు. ఒక నిజాం, ఇందాక నేను నా ఇంట్రడక్షన్లో చెప్పాను, ఒక నిజాం షుగర్స్ అయితేనేమి, ఒక రిపబ్లిక్ ఫోర్జ్ అయితేనేమి, ఈ రోజున గావు కేకలు పెట్టేస్తున్నారు. ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడేమో అని అంటే ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనది సపరేట్గా చాప్టర్ చర్చిస్తాము. మీరు చెప్పేది చెప్పండి. నేను ఒక్క మాట నేను ఏమంటున్నానంటే, ఆనాడు ఈ విశాఖ అమృతరావు గారు చనిపోయిన తర్వాత జనసంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎస్ఎన్ రెడ్డి గారు కానీ, లేకపోతే యుఎస్ఆర్ రాజు గారు కానీ, చలపతిరావు గారు కానీ, అలనాడు తెన్నేటి విశ్వనాథం గారి దగ్గర నుంచి అనేక మంది దీనికోసం త్యాగం చేసినటువంటి విషయం భారతీయ జనతా పార్టీకి బాగా ముడిపడి ఉంది. ఆ విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ మేయర్ డివి సుబ్బారావు గారిని ఇచ్చారు. ఆ విశాఖపట్నం నుంచే పార్లమెంట్ సభ్యులుగా హరిబాబు గారిని ఇచ్చారు. ఆ విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యేగా మరి అలాంటప్పుడు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? 2015 నుంచి సార్ ఇక్కడ ఒక విషయం, 2014-15 నుంచి నష్టాల బాట పట్టిన తర్వాత 2016-17లో 16,618 అమ్మకాలు జరిగితే కోట్ల అమ్మకాలు జరిగితే అందులో మనకు 1,365 కోట్ల నష్టం వచ్చింది. అంటే ఆగండి బాజీ గారు ఆగండి. నష్టాలు రావడానికి కారణాలను అన్వేషించే పని లేదా? నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఆగాలి మీరు. నష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఆ కారణాలను అన్వేషించి దాన్ని కరెక్ట్ చేయాల్సింది బదులు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి వాటిని తెగనమ్మి పారేసి ఆ ఆస్తులన్నింటినీ కూడా అడ్డగోలుగా అమ్మేసి దాని ద్వారా వేరే విధమైనటువంటి ప్రయోజనం పొందేటువంటి ప్రయత్నం చేస్తారా? ఏంటిది ఇక్కడ కృష్ణమోహన్ గారు? పాలనా విధంగా జరుగుతున్నటువంటి ఇబ్బంది ఇప్పుడు మీరు ప్రజలకి మాట్లాడదాం అనుకుంటున్నాం, మనం ప్రజల కోసమే మాట్లాడుతున్నాం సార్. ఆ సందర్భాన్ని చెప్తున్నా నేను. 17-18-19లో కూడా దాదాపు 20,844 కోట్ల వ్యాపారం జరిగింది. అత్యధిక స్థాయిలో చేశాం మనం.
చేసిన దాంట్లో అప్పటికి 97 కోట్ల నష్టం వాటిల్లింది. ఏకదం కరోనా ఎఫెక్ట్ తర్వాత 19-20లో జరిగినటువంటి అమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి డౌన్ అవటం వల్ల ఒక్కసారిగా మనకి ఆ రోజు జరిగినటువంటి 15,920 కోట్ల వ్యాపారంలో మనం 3,910 కోట్ల నష్టం వచ్చింది. అయితే ఓకే, ఇప్పుడు ఈ సంస్థను కాపాడుకునేటువంటి మార్గం మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆగాలి మీరు బాజీ గారు ఆగాలి. ఆగాలి మీరు, దయచేసి ఆగండి. ఈ నష్టాలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ కారణం ఆగండి ఏ కారణం చేత వచ్చాయో అన్వేషించకుండా నష్టాలు వచ్చాయి కదా అని నష్టాలు వచ్చాయని కానీ బ్లాంకెట్ బ్యాన్ పెట్టి దాన్ని చంపేసేటువంటి ప్రయత్నం చేయకూడదు ఏ సంస్థను కూడా. ఎందుకంటే ఇది వేల మంది ఉద్యోగులకు పరోక్షంగా కొన్ని లక్షల మంది జీవనోపాధికి సంబంధించినటువంటి సంస్థ. ఇది ఒక జైంట్ ఫ్యాక్టరీ, ఒక బృహత్తరమైనటువంటి పరిశ్రమ. ఇది దీన్ని అలా చంపడానికి వీల్లేదు. కాబట్టి దీన్ని నష్టాలకు రావడానికి గల కారణాలు ఏంటని అన్వేషించాల్సింది పోయి దీనికి గనులేవో గనులు కేటాయించండి, బొగ్గు గనులు అవసరమో బొగ్గు గనులు కేటాయించండి. దీనికి బ్యాంకులు తక్కువ వడ్డీకి ఎవడో వాడు రెండో మోడీ డబ్బులు ఎత్తుకొని పారిపోయినటువంటి మోడీ ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళు, లేకపోతే ఆయన విజయమాల్యా లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇంకా చాలామంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వేల కోట్ల రూపాయల బ్యాంకులను ముంచి ఇన్సూరెన్స్ కంపెనీలను ముంచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క పేర్లు నేను చదవడం దాని మీద ఎక్స్క్లూజివ్గా ఒకరోజు చర్చా కార్యక్రమం పెడదాం. ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తక్కువ వడ్డీ రేటుకి స్టీల్ ప్లాంట్కి, బాజీ గారు, తక్కువ వడ్డీ రేటుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్పులు ఇప్పించడానికి సమస్య ఏమొచ్చింది అంటే నష్టాలు రావడానికి గల కారణాలను అన్వేషించరు. నష్టాలు వచ్చాయని దాని మీద ఇంతలో బండేసి దాన్ని చంపేస్తారు. అంతేనా? కృష్ణమోహన్ గారు, మనం జనరల్ గా మాట్లాడేటప్పుడు ఇప్పుడు నరసింహరావు గారు చెప్పినట్టుగా ఆనాడు టాటా బిర్లాలు ఈ దేశాన్ని దోచేస్తున్నారని చెప్పి అనుకున్నా, ఈనాడు అదానీలు రిలయన్స్ వాళ్ళు చేసేస్తున్నారని చెప్పుకున్నా, అవన్నీ కూడా పుట్టించిన వాళ్ళు, పెంచిన వాళ్ళు, పాలు పోసి మొత్తం చేసిన వాళ్ళు వేరు. ఇవాళ వారు తీసుకొచ్చి వాళ్ళ కొత్తగా ఆయన ఏం చెప్తున్నారంటే చైనాతో చక్కగా వ్యాపారం జరుపుకుంటున్నారండి. చైనాకి భారత్ కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో, చైనా వ్యాపారాలు భారత్ ఏ విధంగా ఎదుర్కొంటుందో దోపిడీ చేశారు అని ఎవరు అనరు. టాటా బిర్లాలని ఈ దేశపు దోపిడీదారులుగా ఎవరు అనరు సార్. మీరు వాళ్ళని కలపకండి దయచేసి. అదానీలని, అంబానీలని, టాటా బిర్లాలతో ముడివేయకండి ప్లీజ్. చెప్పండి సార్. ఇప్పుడు ఒక తరానికి వాడుకునేది. ఇప్పుడు మీరు సార్ వ్యాపారం చేసేటప్పుడు అది ప్రైవేట్దైనా ప్రభుత్వానిదైనా నష్టం ప్రజల మీద పడతామో లేకపోతే కార్మికుల మీద పడతామో దానికి పరిష్కార మార్గాలు ఎతకాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి వ్యక్తుల మీద ఉంది. ఆ పరిష్కారం ఎతికేటువంటి పద్ధతి జరుగుతుంది. కృష్ణమోహన్ గారు, ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ నేను ఏమంటారు రిఫర్ చేశారు, మీరు ఆల్రెడీ బిఐఎఫ్ఆర్ కి రిఫర్ చేశారు. ఇక్కడ మనము అన్ని రాజకీయ పార్టీల నుంచి మాట్లాడాలనుకున్నాం. దీన్ని అవకాశంగా తీసుకోవాలని చెప్పినట్టు ప్రయత్నం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సూక్ష్మంగా విషయాన్ని చెబుతూ ఏదన్నా అవకాశాలు ఉంటే దాన్ని ఎలా సరిదిద్దాలో దాన్ని చేయండి అని మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. గుడ్. కానీ దీన్ని అవకాశంగా తీసుకొని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాజీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అభినందించాలి. నష్టాలు వస్తే వాళ్ళు అమ్మేసుకున్నారు వ్యాపారాన్ని నడపలేక. వాళ్ళ చేతుల్లో జరిగితే వ్యాపారం అమ్మేసుకోవచ్చు. ఇవాళ రాజీనామా చేసినటువంటి ఒక మాజీ మంత్రి ఉన్నాడు 14 నుంచి 15 వరకు. ఆయన ఎప్పుడు ఈ విశాఖ ఉక్కు గనుల గురించి మాట ఎత్తిన పాపాలు లేదు, విశాఖ ఫ్యాక్టరీ గురించి మాట్లాడింది లేదు. ఆయన వ్యాపారాలు మారితే మంత్రులు, మారితే వ్యవహారాలు చేసుకున్నాడు తప్ప ఇవాళ రాజీనామా అస్త్రాన్ని ప్రజల మీద కుదిరేటువంటి పరిస్థితి. ఎందుకు ప్రజల్లో ఉన్నటువంటి బాధని అవకాశంగా తీసుకొని రాజకీయంగా మార్చుకునేటువంటి దౌర్భాగ్య చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన బాగుంది. గంటా శ్రీనివాసరావు గారు అనేటువంటి ఆయన మీరు బాజీ గారు ఆగండి బాజీ గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తాను. ఒక మాట చెప్పండి. చాలా సమయం ఇవ్వాలి వాస్తవంగా. చెప్పండి వాస్తవంగా నా చాలా సమయం ఇవ్వాలి, ఎందుకంటే ముగ్గురు మాట్లాడాక నేను మాట్లాడుతున్నాను. బొగ్గు గనుల్లో గతంలో పరిపాలించిన వాళ్ళు లక్షలాది కోట్లాది రూపాయలు స్కాములు పాల్పడితే ఆ బొగ్గు ఓపెన్ ఆక్షన్ చేసి లాభాల బాట తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు అనుకున్నట్టుగానే ప్రభుత్వ రంగాలే సుఖపడుతున్నాయి, నష్టపోతున్నాయి అనుకుంటారు కాదు. లక్ష్మీ మిట్టల్ గారు ఒకప్పుడు దేశానిలో అత్యధిక ధనవంతులైన లక్ష్మీ మిట్టల్ గారు ఇదే స్టీల్ రంగంలో బెల్జియం లో వ్యాపారం చేసి తీవ్ర నష్టాలు పాలై ఇవాళ చరిత్రలో ఆయన లేకుండా పోయినటువంటి పరిస్థితి. నష్టపోవడానికి ప్రభుత్వం ప్రైవేట్ తో సంబంధం లేదండి. ఉత్పాదక వ్యయం పెరగాలి, అవసరాలు పెరగాలి, మార్కెట్ లో రేట్ రావాలి. ఆ రేటుని డివిడెండ్లుగా మార్చి కార్మికులకు పంచాలి, ప్రభుత్వానికి పంచాలి, ఆదాయాన్ని ప్రజలకు పంచాలి. ఇది జాతీయ సంస్థల యొక్క ఉద్దేశం. దానికోసమే జాతి సంపదగా దాన్ని పరిగణిస్తాం మనం. అది వదిలేసి ఏదన్నా అంశం జరగగానే దానికి వెంటనే ఎర్ర రంగు, పసుపు రంగు గులివేసి
మేము ఎవరు నిష్పక్షపాతంగా పులుముతున్నారు ప్రజల పక్కన బాజీ ఉన్నాము. గారు? ఈ కార్మికులు మీరు ఎవరిని అన్యాయం ప్రస్తావిస్తున్నారు? చేస్తారని చెప్పి వాళ్ళే ఆగండి. చేశారు. నో 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 ఇక్కడ అలా రాజకీయ ఉపన్యాసం ఇవ్వడానికి నేను ఒప్పుకోను బాజీ గారు. రాజకీయ ఉపన్యాసం ఇవ్వడానికి నేను ఎలవ్ చేయను. ఇప్పుడు మాట్లాడిన నరసింహరావు గారు మాట్లాడారా, ఆయన రవీంద్రరావు గారు మాట్లాడారా, మస్తానప్ప గారు మాట్లాడారా? ఈ ముగ్గురులో ఎవరైనా రాజకీయాలు మాట్లాడారా? ఖచ్చితంగా మాట్లాడలేదు నింద వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ముందు వేసే ముందు ప్రభుత్వం మీరు ఈ వేరు. విషయం మీరే అడిగారు గుర్తుపెట్టుకోండి. మీరే అడిగారు ఈ రాష్ట్రంలో ఏ ఖనిజం లేకుండా, ఏ నీళ్లు లేకుండా, ఏ విద్యుత్తు లేకుండా 12,000 కోట్ల స్టీల్ ఫ్యాక్టరీ నేనే కడతాను అన్నటువంటిప్పుడు ఏమైపోయింది ఈ మేధావుల యొక్క గొంతంతా అడుగుతున్నాను నేను. ఆ. ఇవాళ విశాఖ ఉక్కుకి ఖనిజాలు లేవనేటువంటి ఇవాళ పుట్టిన విశాఖ ఉక్కు కాదు ఇది. మీరు టాపిక్ ని చెప్పండి మీరు. మనం ప్రస్తుతం మాట్లాడుతున్నది ఆగండి. మనం ప్రస్తుతం మాట్లాడుతున్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్రైసిస్ గురించి. అక్కడి నుంచి మీరు ఫోకస్ ని వేరే దాని మీదకి మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అని చెప్పినందుకు నేను ఆన్సర్ చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత ఎంత చేసింది అని అడుగుతున్నాను కృష్ణమోహన్ గారు. ఇప్పుడు మన సభలో ఇది లేనటువంటి- fair. మన సభలో ఈ రోజు మన చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు, లేని గంటా శ్రీనివాసరావు గారు లేరు. లేని వాళ్ళ గురించి కానీ ప్రజలు మనం ఉన్నారు. మాట్లాడేం ప్రయోజనం? కానీ ప్రజలు ఉన్నారు. కానీ ప్రజలు ఉన్నారు ఇప్పుడు మన కృష్ణమోహన్ చర్చా గారు. కార్యక్రమాన్ని కూడా కానీ- అనేక లక్షల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు విషయం అర్థం కావాలి. వాళ్ళకు విషయం అర్థం కావాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెనక ప్రైవేటీకరణ వెనకాల ఉన్నటువంటి దుర్మార్గం అర్థం కావాలి వాళ్ళకి. బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతుని కోసి కార్పొరేట్ సంస్థల పరం చేసి దాని ద్వారా లబ్ధి పొందాలడానికి ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయం ప్రజలకు అర్థం కావాలి సార్. మీరు చెప్పిన కార్పొరేటర్ నేను ఏ పేర్లు చెప్పలేదు సార్. నేను పేర్లు చెప్పలేదు. పొద్దున్నే మసిపొక్కుతో యాపలతో రుద్దుకుంటున్నారు. కాదు, బాజీ చాలా మంది గారు. బట్టలు వేసుకోవట్లేదండి. కార్పొరేట్ వాళ్ళు బట్టలు వేసుకోవట్లేదు. లేదు, జనపనాలను, లేదు. ఆ ఆకులు తాటాకులు కట్టుకొని తిరుగుతున్నారు. ఈ కార్పొరేట్ రంగం అని ఘోషించేటువంటి నాయకులు ఎవరైతే ఎర్ర సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ కార్పొరేట్ రంగం లేని ప్లేస్ ఎక్కడుందని అడుగుతాను నేను. వాళ్ళ విశాఖ ఉక్కు గురించి జనరిక్ మాట్లాడలేదు, చర్చ చేయొద్దు. సంస్థల గురించి మాట్లాడేటప్పుడు బాజీ గారు. దాన్ని కేంద్రాన్ని అంటగట్టిందని చెప్పి ఓకే. కేంద్రం మీద అబాండాలు వేసేటువంటి ప్రక్రియను నేను వ్యతిరేకిస్తాను కృష్ణమోహన్ గారు. ఓకే. కృష్ణమోహన్ గారు. నేను విశాఖ ఉక్కు కృష్ణమోహన్ ఆంధ్ర గారు. హక్కు అనేటువంటి సెంటిమెంట్ కి భారతీయ జనతా కృష్ణమోహన్ పార్టీ కట్టుబడి ఉంది. వస్తున్నానండి. మా పార్టీ నాయకులు కూడా ప్రధానమంత్రి గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ సమస్యను ఏదైనా సామరస్యంగా ఎవరికి నష్టం జరగకుండా పరిష్కరించుకొని ఆ ఆస్తి దక్కించుకోవాలనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. ఓకే. కృష్ణమోహన్ గారు ఓకే, గుడ్. గుర్తుపెట్టుకోండి. నాకు ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. వస్తున్నాను రామచంద్రరావు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరమయ్యేట్లయితే ప్రభుత్వం ఇది లాభాలు ఆర్జిస్తుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటి లాభాలు ఆర్జిస్తుంది, దీనిని కొంచెం కాపాడుకుంటే చాలు, ఇన్ని వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నది, లక్షలాది మందికి అన్నం పెడుతూ ఉన్నటువంటిది ఈ సంస్థ, కాబట్టి ఈ సంస్థను కాపాడుకుందాము అని కోరుతూ దానికి అవసరమయ్యేట్లయితే చివరికి మా ప్రభుత్వం, ఆయన అసలే అప్పుల్లో ఉన్నాడు, పీకల్లో అప్పుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అయినా సరే మా ప్రభుత్వం తీసుకుంటుంది, మాకు రావాల్సినటువంటి లెక్కలు ఏమైనా ఉంటే ఆ లెక్కల్లో చూసుకుందాము అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశాడు. దాని మీద మీ రెస్పాన్స్ ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా ముదాహు అండి. Very good. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని మేము స్వీకరిస్తున్నాము. అదే విధంగా ఆ విషయాన్ని కేంద్రానికి నివేదిస్తాము. మేము కూడా రాష్ట్ర ప్రగతి కోసం, అభివృద్ధి కోసం బాజీ గారు, కలిసి వెళ్తాము. రెండవ Discussion ప్రశ్న. అనేది మా పాలిటిక్స్ నేచర్ కాదు. ఓకే, రెండవ ప్రశ్న. దీని మీద గావు కేకలు పెడుతున్నటువంటి చంద్రబాబు గారు ఆయన హయాంలో ఆల్విన్, హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్నటువంటి ఆల్విన్ సంస్థ విలువ, మార్కెట్ విలువ 150 కోట్లు అయితే 3 కోట్లకు అమ్మేశాడు. రిపబ్లిక్ ఫోర్చికి 30 కోట్లు అయితే 16 కోట్లకు అమ్మేశాడు. నిజాం షుగర్స్ 120 కోట్లు అయితే 55 కోట్లకు అమ్మేశాడు. మధురా నగర్ షుగర్ 40,000 కోట్లు అయితే మార్కెట్ విలువ దాన్ని 22.5 కోట్లకు అమ్మేశాడు. లచ్చయ్య నగర్ షుగర్ మిల్లుని మార్కెట్ విలువ 40 కోట్లు అయితే దాన్ని 21 కోట్ల 45 లక్షల రూపాయలకు అమ్మేశాడు. మంతోజపల్లి డిస్టిలరీని 20 కోట్ల రూపాయల మార్కెట్ విలువ అయితే 10 కోట్లకు అమ్మేశాడు. చాగల్లు డిస్టిలరీ 20 కోట్లు అయితే 9 కోట్లకి, హనుమాన్ జంక్షన్ షుగర్స్ 30 కోట్లు అయితే 11 కోట్ల 40 లక్షలకి, నంద్యాల షుగర్స్ 20 కోట్లు అయితే 6 కోట్లకి, పాలకొల్లు షుగర్స్ 10 కోట్లు అయితే 3 కోట్ల 30 లక్షలకి, గురజాల షుగర్స్ దాని మార్కెట్ విలువ 14 కోట్లు అయితే 5 లక్షల 27 కోట్లకి, హిందూపూర్ షుగర్స్, ఇంకొల్లు షుగర్స్, ఆదిలాబాద్ కాటన్ మిల్లు, నెల్లూరు కాటన్ మిల్లు, ఎడ్లబాడు కాటన్ మిల్లు, ఇలాగా మార్కెట్ విలువకి వంతరుడి కన్నా కూడా తక్కువకి అడ్డగోలుగా అమ్మి పారేసి, అందులో కొంతమంది అస్మదీయులు, కొంతమంది తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అడ్డగోలుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులన్నీ అమ్మి పారేసి, ఈ రోజున విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, జగన్మోహన్ రెడ్డి దీన్ని కాపాడాలా, లేకపోతే దొడ్డిదారిన జగన్మోహన్ రెడ్డి దీన్ని టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నం ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని అంటారా? రెండు ఘోరమైన తప్పులు నేను చెప్తున్నాను. ఆగండి, దీని మీద మీ రెస్పాన్స్ చెప్పండి. ఒకటి, బాజీ గారు, దీని మీద మీ రెండు రెస్పాన్స్ ఘోరమైన చెప్పండి. తప్పులు.
ఇప్పటికైనా ప్రజలకు అర్థమైందా? ఆ. విశాఖ ఉక్కు సొంత గనులు లేకపోవడం వల్ల ఇప్పుడు ఉత్పత్తి వ్యయం పెరిగి మనం ఇబ్బంది పడుతున్నాము. మెట్రిక్ టన్ను మనం కొనేటువంటి దాని వల్ల లాభం వచ్చినప్పుడు ఎంత పని చేసినప్పుడు Correct. కూడా మనం సాధించలేనటువంటి Correct. పరిస్థితి వచ్చింది. దీన్ని ఆదుకోవాలి. ఇది ప్రజలకు విశాఖ ఉక్కు గురించి అర్థమైనటువంటి విషయం. ఆ. కానీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కడప స్టీల్ ఏమీ ఫ్యాక్టరీ, కాదండి అద్భుత చంద్రబాబు దీపం. నాయుడు గారు ఇది హయాంలో అద్భుత 12,000 దీపం కాదు కోట్లు. బాజీ గారు. ఎంత మోసం అండి. మీరు అద్భుత దీపం రెండు. అనేటువంటి మాటను విశాఖలో ఉపసంహరించుకోండి. ఈ చిత్తూరు- ఇది అద్భుత సార్, దీపం మీరు కాదు. ఒక మాట చెప్తారు. వాళ్ళకి చిత్తూరు విశాఖ డైరీ. విశాఖ చిత్తూరు విశాఖ డైరీని ఉక్కుకి మూపించి ఆగండి బాజీ గారు. హెరిటేజ్ ఆగండి. ఓపెన్ చేపించి హెరిటేజ్ వ్యాపారం చేసుకున్నటువంటి మహానుభావుడు ఇవాళ ఆ. విశాఖ గురించి కన్నీళ్లు పెడతా ఉంటే Correct. ప్రజలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ. అదే విశాఖపట్నంలో ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఏదైతే ఉందో అడ్డగోలుగా దాన్ని నమ్మేసి ఆ. హైదరాబాద్ లో హస్ హౌస్ కట్టడం కోసం భూములు అమ్మినటువంటి మహానుభావుడు ఇవాళ పాపం విశాఖపట్నం గురించి బాధపడతా ఉంటే ఆ. చెప్పలేనటువంటి పరిస్థితి. ఇందాక కూడా చెప్పారు, ఇందాక 1000 కోట్లు అనేది ఉదుహు తుఫాన్ గురించి. ఆ. ఉదుహు తుఫాన్ లో లెక్కలు కరెక్ట్ గా చూసి ఇచ్చినటువంటి ప్రధానమంత్రిని నేను అడిగిన దానంత ఇవ్వలేదు, నేను దాచుకుందాం అంటే ఆయన ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి మంత్రిని చూసాం. ఇది కాక వెరైటీగా రాజీనామా అస్త్రాలకు వెళ్ళినటువంటి ఈనాటి మంత్రి ఓకే. ఎవరైతే పానాటి మంత్రి ఒక- పాపం ఈనాటి ఒక- ఎమ్మెల్యే సరైన ఒక మీ ఫార్మాట్ లో comments రిజైన్ అన్నిటి మీద చేయకుండా ఒక comment చేయదలుచుకున్నాను ఆయన నేను. తొందరగా చూడండి చక్కగా ఆయన ఉన్న సమయంలో ఎప్పుడు విశాఖ కంపెనీ గాని ఉక్కు గాని గుర్తు రాలేదు. ఓకే. ఆయన పదవులు ఆయన ప్రతిక్షణలో గుర్తొచ్చినాయి. అవునవును. ఇవాళ పాపం అకస్మాత్తుగా విశాఖ ఉక్కు కోసం ఉద్యమం చేస్తారంట వాళ్ళు. అవునవును. ఈ శభాష్. ఉద్యమాలు నిజంగా ప్రజల పట్ల చేస్తే మేము కూడా సంతోషిస్తాం. Correct. కానీ ప్రజలకు అన్యాయం చేసేటువంటి ఉద్యమాలు చేస్తే భారతీయ జనతా పార్టీ సహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కృష్ణమోహన్ గారు, బాజీ గారు ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక మంది ఇలాగే ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళల్లో ఎవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీని ఏమాత్రం నొప్పించే ప్రయత్నం చేయలేరు. నిష్కర్షగా మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి మీరే. నిష్కర్షగా మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి మీరే. నాది కాంప్లిమెంట్ అనుకుంటారో ప్రజల కోసం. మీరు విమర్శ అనుకుంటారో మీ ఇష్టం వచ్చినట్లు తీసుకోండి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహరావు గారు సార్, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలంటే ఏం చేయాలి మనం? మన కర్తవ్యం ఏమిటి? మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ మొట్టమొదటిది రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఈరోజు చాలా ప్రధానమండి. రాష్ట్రానికి రాష్ట్ర విభజన తర్వాత చాలా తీరినటువంటి నష్టం అనేటువంటి జరిగింది. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఈ కాలంలో మనకి విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హక్కు కూడా అమలు చేయడం అనేటువంటి జరగలేదండి. దీనివల్ల కడప స్టీల్ ప్లాంట్కి కానీ, అలాగే ఇక్కడ రైల్వే జోన్కి కానీ, అలాగే వెనకబడిన ప్రాంతాల నిధులు కానీ, స్పెషల్ స్టేటస్ కానీ ఇవన్నీ లేకుండా ఒకవైపున విభజన చట్టాన్ని ఏమాత్రం అమలు చేయకపోవడమే కాకుండా ఉన్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు మీరు ఇప్పుడు కొత్తగా ఇచ్చింది కాదు, కొత్తగా చేసింది కాదు, కానీ బ్రహ్మాండంగా నడిచేటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయం చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం. దీన్ని ఒక్క నిమిషం ప్రభుత్వం మన నరసింహరావు గారు ఒక్క నిమిషం. ఇందాక మిత్రులు రామచంద్రరావు గారు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత ఇనుప ఖనిజపు గనులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ విషయంలో కొన్ని దశాబ్దాల పాటు, అంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నడిపేటువంటి సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సొంత గనులు కావాలి, క్యాప్టివ్ మైన్స్ కావాలి అనేటువంటి జ్ఞానము అనేటువంటిది బుద్ధి లేదా వాళ్ళకి? ట్రేడ్ యూనియన్స్గా ఉన్నటువంటి మీరేం చేస్తున్నారు ఇన్ని దశాబ్దాల పాటు? కృష్ణప్రసాద్ గారు, కృష్ణమోహన్, నేను ఆ వివరాలు చెప్తాను. కృష్ణమోహన్ గారు, సారీ కృష్ణమోహన్ గారు, వాజ్పేయి గారిని మేము 2000 సంవత్సరంలో కలిసినప్పుడే చెప్పాం, సొంత గనులు సమకూర్చాలని ఒప్పందం ఉందండి. ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా దాన్ని స్పష్టంగా రాసుకోవడం ఉందండి, ఎన్ఎండిసి బ్లాక్ని కేటాయించడం అనేది. అట్లాగే దానికోసం అనేక సందర్భాల్లో మేము 2000 నుంచి అప్పటిదాకా మార్కెట్ ప్రైస్కిను క్యాప్టివ్ మైన్స్కి పెద్ద తేడా లేదండి. 2000 సంవత్సరాల తర్వాత ఈ ట్రేడింగ్లో వచ్చినటువంటి దీనిలో అబ్నార్మల్గా తేడాలు అనేటువంటిది పెరగడం మొదలుపెట్టాయి. ముందు నుంచి కూడా మేము అడుగుతున్న దాన్ని పూర్తిగా ఇన్సిస్ట్ చేయడం జరిగింది. మేము ఉదాహరణకు సిఐటియు మా రికగ్నైజ్డ్ యూనియన్గా 2012 హైకోర్టులో రిట్ వేస్తే నరసింహారెడ్డి గారు తీర్పు ఇచ్చారండి. ఏమని? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు లేకపోవడం ఏంటని. 2013లో ఆ హైకోర్టులో మా రిట్టు డైరెక్షన్ వల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు బయ్యారం మైన్స్ కేటాయించారండి 2014. అయితే అది పూర్తి హ్యాండ్ ఓవర్ కాల, ఈ లోపు రాష్ట్ర విభజన అయిపోయింది, మనకు పూర్తి రైట్ రాలా దాని మీద. అందువల్ల ఆ బయ్యారం గనులు అనేటువంటిది మనకు రాలేదు. అందుకని
యూనియన్లు ట్రేడ్ యూనియన్లు మొదటి నుంచి పోట్లాడుతున్నాం, కానీ రాజకీయంగా ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేదు కూడా అది ఇంపార్టెంట్ పాయింట్ మీరు రైజ్ చేసింది. అది ఎందుకు ఇవ్వలేదంటే కావాలని ప్రైవేట్ చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు కొత్తగా లేదండి. 91 సరళీకరణ విధానాలు ప్రారంభం నుంచి దీనికి ఇస్తే ఇది మరింత బలపడుతుంది. దీన్ని బలహీనం చేసి సిక్కు చేసి దీన్ని ఎలాగైనా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టాలి. ఇది ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర, ఈరోజు బీజేపీ కుట్ర. ఇది అందుకని మిగిలిన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ యజమానులకి ఉన్నాయి. పోస్కో వాడికి 2004-05లోనే ఒరిస్సాలో 12 మిలియన్ స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి ఐరన్ ఓర్ గన్ను కేటాయించారండి. అంటే ఒక విదేశీ అది ఒక సౌత్ కొరియా సంస్థ కదా, అది దక్షిణ కొరియా సంస్థ కదా నరసింహరావు గారు. సౌత్ కొరియా దక్షిణ కొరియాకు సంబంధించిన ఈ సంస్థకి అంటే ఒక విదేశీ సంస్థ కంటే భారతదేశంలో స్టీల్ ఫ్యాక్టరీలు నడిపేటువంటి విదేశీ సంస్థలకు కూడా గనులు కేటాయిస్తారు, ప్రైవేట్ రంగ సంస్థలకు కూడా గనులు కేటాయిస్తారు. కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం ఇనుప ఖనిజపు గనులు కేటాయించకుండా ఆ వార ఉత్పత్తి విపరీతంగా పెరిగేట్లు, ఆ వార లాభాలు లేకుండా నష్టాల్లోకి వెళ్ళేట్లు, అంటే ప్రభుత్వ రంగ సంస్థలను కుత్తుక పిసికేటువంటి పనులన్నీ కూడా సక్సెసివ్ ప్రభుత్వం చేసి ఈ రోజున నష్టాలు వస్తున్నాయని వాటిని చంపేసే ప్రయత్నం ఇది. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విధానం ఎక్కడా కనపడదండి. ఓకే, ఇప్పుడేం చేయాలి? 2018-19 ఒక్క సంవత్సరంలోనే 2,008 కోట్ల రూపాయల నష్టం వచ్చిందండి. కేవలం ఇందాక రామచంద్రరావు గారు కూడా చెప్పారు, మా మిత్రులు మషన్ గారు కూడా మాట్లాడారు. దానిలో అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రభుత్వం కావాలని చేసినటువంటి పని ఇది అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. అందుకని ప్రభుత్వాలు ఈరోజు ఏమాత్రం బ్రతికించాలన్నా సొంత గన్లు ఈరోజే కాదు తర్వాత అయినా ప్రాబ్లం అవుతుందండి. అందుకని ఈరోజు కేవలం 100% ప్రైవేటైజేషన్ స్ట్రాటజిక్ సేల్ అనేటువంటి దాన్ని ఆపితే కూడా సరిపోదు, ఖచ్చితంగా మైన్స్ కేటాయించాలి. హలో, వినపడుతుంది? క్షమించండి, చెప్పండి నరసింహరావు గారు, చెప్పండి ప్లీజ్ గో అహెడ్. మైన్స్ కేటాయించాలి. ఒకటి 100% స్ట్రాటజిక్ సేల్ చేయాలి, వాటాలు అమ్మాలనేటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం. 2 క్యాప్టివ్ మైన్స్ అనేటువంటి దాన్ని అలాట్ చేయాలి. ఒక నిమిషం ఆగండి నరసింహరావు గారు ఒక్క నిమిషం. నరసింహరావు గారు, మామూలుగా ప్రైవేటైజ్ చేసేటప్పుడు దశల వారీగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎల్ఐసిని మొదటి దశలో ఏదో 43% వరకు 42% వరకు చేశారు. ఇప్పుడు ఆ 42నో 43నో 79 దాకా తీసుకెళ్లారు. అంటే అంచెల వారీగా ప్రైవేట్ వాళ్లకు భోంచేయడానికి అవకాశం ఇస్తారు, వాటిని తినడానికి అవకాశం ఇస్తారు పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ దిగ్గజాలకి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం 100కి 100 పాళ్ళు కూడా దీన్ని ప్రైవేటైజ్ చేద్దాము అని అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్ననే దానికి సంబంధించినటువంటి ముఖ్య ప్రభుత్వ కార్యదర్శి కూడా ఆ విషయాన్ని బట్టబయలు చేశారు 3 రోజుల కిందట. ఇదేమిటి దుర్మార్గం నరసింహరావు గారు, ఎందుకు ఇలాగా? అందుకని ప్రభుత్వం ఒక ప్రిన్సిపల్ అనేటువంటిది లేకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరైనా కళ్ళకద్దుకొని ఈరోజు నంజుకోవడానికి కోసం వాళ్ళకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకని ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి దీన్ని సడన్ గా వ్యూహాత్మక సేల్ అనేటువంటి దాన్ని ప్రకటించడం అనేటువంటి జరిగింది. ప్రభుత్వం కావాలని వాళ్ళకి ఉభయతారకంగా ఉండేట్లు, ఉభయ పక్షాలకి లాభదాయకంగా ఉండేట్లుగా చేస్తూ ఉన్నారు. ఇది ఒక పక్క ప్రభుత్వము, అది అధికారికంగానా అనధికారికంగా అనేటువంటిది వేరే విషయం. అది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వము, అటు ప్రైవేట్ కార్పొరేట్స్ మూడు పక్షాల వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉండేట్లు చూడబోతుంటాయి. ఇది కామెంట్ నరసింహరావు గారు. అందువల్ల ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవడం అనేది చేయాలి. మైన్స్ కేటాయించడం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయం. సొంత గన్లు కేటాయించడం అనేటువంటి తప్పకుండా చేయాలి. అంతేగాని వారు చెప్పినట్టుగా వారు ఇందాక ఒక ప్రజలకు మేలు చేసేదానికి చేస్తున్నట్టుగా చెప్పడం అనేటువంటి జరిగింది. అది కరెక్ట్ అనేటువంటిది కాదు. బాజీ గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ప్రజల కోసం ఇది చేస్తున్నాం, ఇంకా సిక్ అవ్వకుండా ఉండి తొందరగా దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. మీరు చేయడం వల్ల ప్రజలకు హాని అనేటువంటి జరుగుతుంది. 1,20,000 కుటుంబాలండి, 32,000 మంది 4 గోడల మధ్య 25 కిలోమీటర్ల
కాంపౌండ్ వాళ్ళ మధ్య పనిచేసే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెక్కడా లేరండి. అటువంటి పరిశ్రమని ఈరోజు బంగారు బాతుని పదే సార్లు చెప్తాం. ఈరోజు దాన్ని కొయ్యాలని, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి లేదు. అందుకని ఇది చాలా నరసింహరావు గారు ప్రజలకి మీకన్నా చిన్నవాడిని, కానీ మీరు ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టాలి అని అంతవరకు ఆపకండి. ప్రైవేటు వాళ్ళని కట్టబెట్టడం వెనకాల చాలా భారీ కుట్ర ఉన్నది సార్. అందులో స్వార్థం ఉన్నది, దుర్మార్గం ఉన్నది, దానిలో కిక్ బ్యాక్స్ ఉంటాయి. అది చెప్పండి. ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడము అని కనుక మీరు ప్లెయిన్గా కనుక ఏమనుకోవద్దు, క్షమించండి, పడికట్టు మాట కనుక వాడేట్లయితే ప్రజలకు దాని వెనకాల ఉండేటువంటి మర్మం అనేటువంటిది తెలియదు. ప్రైవేటు వాడి కట్టబెట్టడం ద్వారా అంటే మీరే ఇందాక చెప్పారు 22,000 ఎకరాల భూమి ఉన్నది. దీని విలువే ఎకరానికి 10 కోట్లు వేసుకున్నా కూడా 2.2 లక్షల కోట్ల రూపాయల కేవలం ల్యాండ్ వాల్యూ ఉన్నది. మెషినరీ వాల్యూ ఇంకా ఇతర రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వాల్యూ కాకుండా ఇంతటి దాన్ని కారు చౌకగా ఇచ్చేస్తే ఆ డీల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బాగుపడతారు. ప్రైవేటు పరము అనేటువంటి పదము నన్ను క్షమిస్తే మీరు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు అలా వాడడం వల్ల దానికి ఉండేటువంటి శాంక్టిటీ పోయింది. దీని ప్రైవేటీకరణ వెనకాల ఉండేటువంటి దుర్మార్గం ఏంటంటే సొమ్ము చేసుకోవడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఎస్ సార్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నరసింహరావు గారు. థ్యాంక్ యూ. రామచంద్రరావు గారు. కృష్ణబాబు గారు, ఎస్, ఇప్పుడు బాజీ గారు చెప్పారు. ఎందుకంటే ముందు ప్రభుత్వ రంగ సంస్థల గురించి మనం చెప్పుకోవాలి. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఆధునిక దేవాలయాలు, గోల్డెన్ టెంపుల్ అని చెప్పి 5 years ప్లాన్ ప్రవేశపెట్టి సామాజిక న్యాయం చేయాలి, అలాగే ఆర్థికంగా దేశం బాగుపడాలి, ఇండస్ట్రియల్ గా దేశం పైకి రావాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు స్థాపించాడు ఆయన. అవును, సోషలిస్ట్ భావాలతో స్థాపించాడు. ఆ తర్వాత మరి బ్యాంక్స్ కూడా ప్రైవేట్ లో ఉంటే 1974 లో ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేశారు. ఎందుకంటే అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటేనే బాగుంటుందండి. అదే విధంగా ఆయిల్ కంపెనీస్ కూడా ప్రైవేట్ గా ఉంటే అవి కూడా నేషనలైజ్ చేశారు. అంటే ఆ టైంలో అంటే వాళ్ళకి ఏంటంటే ఎందుకు ప్రభుత్వ సంఘం ఉండాలి, ఎందుకు ప్రైవేట్ దీని నష్టం ఏంటి అని చెప్పి నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రభుత్వ రంగంలో ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్ 18,000 మంది ఉన్నారు, 17,500 ఉన్నారు, ఇప్పుడు రిటైర్ అయిపోయి కొంతమంది. అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ 18,000 మంది ఉన్నారు. ఈ 18,000 మందిలో ఈ రోజు సామాజిక న్యాయం చేయాలనే రిజర్వేషన్ వచ్చింది. 15% ST/SC వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, 27% OBC వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, 3% PW వారికి ఉద్యోగాలు ఇచ్చారు, 15% ఎక్స్ సర్వీస్ మ్యాన్స్. ఎందుకంటే సైనికులు ఎక్కడో కష్టపడి పనిచేసి సైనికులు మన దేశం రక్షించి రిటైర్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా 15% రిజర్వేషన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళా జీవనాధిపతి ఉండాలని ఉద్దేశంతో. నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను రామచంద్రరావు గారు. ఆ విషయం మీద మీ అనుభవంతో నరసింహరావు గారు, మీరు మస్తానప్ప గారు, మీరు కూడా చెప్పండి. బాజీ గారిని చివరిలో అడుగుతాను మళ్ళీ ఆ విషయం మీద ఆయన అభిప్రాయము. ఏం లేదు, రిజర్వేషన్లు అనేటువంటిది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు. ఏది కుల ప్రాతిపదిక మీద SC/ST రిజర్వేషన్లు అనేటువంటివి చాలా దాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది. ఎవరు కూడా స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటింది, దానిని సవరించాలి అనేటువంటి డిమాండ్ వస్తేనే చాలా తీవ్రమైన ప్రకంపనలు వచ్చేస్తాయి రాజకీయంగా. అయితే పబ్లిక్ సెక్టార్ వాటిల్లో రిజర్వేషన్లు అనేవి ఖచ్చితంగా అమలు జరిగి తీరాలి, లేకపోతే న్యాయస్థానాలకు వెళ్తారు. సో ఈ రిజర్వేషన్లను దెబ్బకొట్టడం కోసం, అంటే మరో రకంగా చెప్పాలి అంటే SC/STలకు ఉద్యోగాలు లభించకుండా చేయాలి అనేటువంటి సంకల్పంతో, దురుద్దేశంతో, అనేటువంటి భావనతోటే వీటన్నిటిని ప్రైవేటీకరిస్తున్నారు. అప్పుడు SC/STలకు ఉద్యోగాలు లేకుండా పోతాయి. ఎస్ సార్, మీరు చెప్పేది అదే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము రాజకీయంగా చెప్పట్లేదు, మేము డైరెక్ట్ గా వాళ్ళ రిజర్వేషన్ తీయకుండా, ఇప్పుడు మా పక్కనే గంగవరం పోర్ట్ అండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల్యాండే 1400 acres వాళ్ళ గంగవరం పోర్ట్ కి ఇచ్చాం మేము. ఆ గంగవరం పోర్ట్ లో ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఏంటంటే ఏ ఒక్క ST/SC వాడి ఉద్యోగం రాలేదు, ఏ BC వాడికి OBC వాడికి రాలేదు. కారణం ఏంటి? అది ప్రైవేట్ కాబట్టి. అది ప్రైవేట్ కాబట్టి. అంటే మీరు ప్రభుత్వ రంగ సంస్థ కనుక ఉండేట్లయితే దాంట్లో రిజర్వేషన్ రూల్స్ ప్రకారము SC/STలకి వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగాలు వస్తాయి. అదే ప్రైవేటీకరించారనుకోండి, ఈ రిజర్వేషన్లు హుళక్కైపోతాయి, గాలిలో కలిసిపోతాయి. అంటే మామూలుగా ఉండేట్లయితే మనం రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని ముట్టుకోలేము. కాబట్టి ప్రైవేటైజ్ చేస్తే అది సర్వరోగ నివారణి వాళ్ళ ఉద్దేశంలో, రోగం అంటే అనేటువంటి ఉద్దేశంతో, అంటే ఈ రిజర్వేషన్ విధానం అనేటువంటి దాన్ని దెబ్బకొట్టడం కోసమే
ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటిది జరుగుతోంది అని కూడా అనిపిస్తోంది. 100% సార్, 100%. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇండైరెక్ట్ గా మీరు ఏదైతే అభిప్రాయం చెప్పారో అది 100%. ఆ రోజు ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కూడా బయటకు తీసుకురావాలి, ఏంటి అందరూ సమాన న్యాయం ఉండాలి. ఆ ఉద్దేశంతో ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇక్కడ విశాఖపట్నం అంటే ఇండస్ట్రియల్ సిటీ, ఈ రోజు ఫార్మాసిటికల్ ఉంది, ఇక్కడ 100 కంపెనీలు ఉన్నాయి. ఆ 100 కంపెనీలు 40,000 మంది పనిచేస్తున్నారు. మీకు ఇంకా ఇదంటే అంటే మన రాష్ట్రం వాళ్ళు అనుకోండి, విశాఖపట్నం అడ్రస్ ఇస్తే ఆ కంపెనీలో ఎంటర్ వచ్చి పిలవరండి. మీరు మాకు తెలుసు, అదే యూనియన్ లీడర్ గా ఫార్మాసిటికల్ కంపెనీలు 90 ఉన్నాయి ఇక్కడ. ఫార్మాసిటీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అని ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు స్థాపించారు అది. అదే విధంగా అక్కడ ఎవరికైనా రిజర్వేషన్ వచ్చిందా 40,000 మందిలో ఎక్కడ అదే లేదు. కేవలం ఏంటంటే ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాం, ఇప్పుడు మీరు గంగవరం పోర్టే చెప్పారు. గంగవరం పోర్ట్ లో వేలాది ఉద్యోగాలు వచ్చినా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అక్కడ అమలు చేయకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రావు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఫార్మా కంపెనీలు అంటే మీరు ఎప్పుడైతే ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారో, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు కాబట్టి ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ రంగాన్ని మూసేయడం ద్వారా, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి సంస్థలని పరిశ్రమలను మూసేయడం ద్వారా పరోక్షంగా రిజర్వేషన్ అనేటువంటి విధానాన్ని దెబ్బకొడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎస్సీ ఒక నిమిషం, దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ లైక్ ఎంఆర్పిఎస్ ఇలాంటివి ఉన్నాయి కూడా, ఇవి కూడా మేల్కొని విశాఖ ఉక్కు అనేటువంటి దాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం అనేటువంటిది ఆయా వర్గాలు గుర్తిస్తే బాగుంటుంది. గుర్తిస్తున్నారు సార్ వాళ్ళు కూడా. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి ఉంది, అది వాళ్ళు కూడా ఆల్రెడీ ఉద్యమానికి మొదలవుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు సెపరేట్ గా మాతో కలిసి చేస్తున్నారు. ఇదే కాదండి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటేనే ట్యాక్సులు కడతారు. ఈ రోజు 40,000 కోట్లు కట్టారు, అదే ప్రైవేట్ సంస్థ కట్టేది కాదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ సంస్థ ఏదో రకంగా ఎగ్గొట్టాలి, వాడు బాగుపడాలి, వాడి లాభాలు సంపాదించాలి. రామచంద్రరావు గారు ఒక్క నిమిషం, దానికి ట్యాక్సులు ఎగొట్టడం ఎలా అనేటువంటి దాని మీద బాగా పరిశోధనలు చేసేది చార్టెడ్ అకౌంటెంట్స్. సో చాలా ఖరీదైన అడ్వకేట్ల మాదిరిగా చాలా ఖరీదైనటువంటి చార్టెడ్ అకౌంటెంట్లను కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళు ట్యాక్సులు ఎగొట్టడంలో ఉండేటువంటి నైపుణ్యాలన్నింటినీ కూడా కనుక్కొని అవన్నీ వర్తింపజేసి ఆ విధంగా ట్యాక్సులు ఎగ్గొడతారు. ప్రభుత్వ రంగ సంస్థలే పిచ్చి సంస్థల్లాగా గడుతూ ఉంటాయి పన్నులు. రీసెంట్ గా ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు లాస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత సేల్స్ పడిపోయి ప్రొడక్షన్ కూడా తగ్గింది. సేల్స్ పడిపోయి ప్రొడక్షన్ తగ్గించాం. జీతాలు ఇవ్వాలంటే పర్ మంత్ 230 crores పే చేయాలి. వాళ్ళకి మా జీతాలు ఆఫీసి జిఎస్టీ కట్టారు ముందు. ఎందుకంటే అంటే గవర్నమెంట్ కట్టకపోతే ఒక సీఎండిఓ లేదా డైరెక్టర్స్ వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఫైన్ పడతారు, వాళ్ళ మీద కేసులు వేస్తారు. వాళ్ళు మా జీతాలు ఆపేసి జిఎస్టీ కట్టారు అంటే అదే ప్రైవేట్ సంస్థ కడతదా? కట్టదు కదా. అది ఏదో రకంగా మేనేజ్ చేస్తారు. అది మీరు చెప్పినట్టు ఇదే ప్రైవేట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ లో ఉండుంటే ఇప్పుడే బయన్స్ వచ్చేసేది. ఎందుకంటే కిక్ బ్యాక్స్ ఇస్తారు, డెఫినెట్ గా ఏదో మేనేజ్ చేస్తారు, గవర్నమెంట్ మేనేజ్ చేస్తారు, మంత్రులు మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఎవరు గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఎవరు మేనేజ్ చేస్తారు? సీఎండికి రూపాయి ఇవ్వడానికి అన్అఫీషియల్ ఎవరికి పవర్ లేదు. ఇది పబ్లిక్ మనీ, ఇది 130 కోట్ల ఆస్తి. ఒక్క రూపాయి కూడా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి, ఎవరికి కూడా తెలియకుండా ఇవ్వడానికి వీలు లేదు. ఇది అది ఒక స్టాట్యూటరీ అది. ఎందుకంటే కాబట్టే ఈరోజు ప్రైవేట్లు అయితే కిక్ బ్యాగ్లు వస్తాయి, వాళ్ళ రకరకాలుగా అన్ని రకాలుగా ఇంకా వాళ్ళు చెప్పకూడదు. మేము ఇంకో పాయింట్ చెప్పారు, మేము ఎందుకు బాధపడుతున్నాం అంటే ఈ రోజు మైన్స్ లేకపోయినా మేము ఏదో కష్టపడి ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఉత్పత్తి మోర్ దెన్ 530 ఫర్ మ్యాన్ ఇయర్ ప్రొడక్టివిటీ ఇస్తున్నారు. ఎక్కడ అంటే ఒక ఎంప్లాయీ సంవత్సరానికి 230 టన్నులు ఉత్పత్తిస్తున్నాడు అంటే అంత ప్రొడక్టివిటీ ఉందన్నమాట. ఎక్కడ లేదు, మిగతా సెయిల్ లో అంత లేదు. సెయిల్ లో 450 పర్ టన్ మ్యాన్ ఇయర్ అది సెయిల్ అయితే ఒక కార్మికుడు. సెయిల్ కంటే ఎక్కువ ఇస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ముందులో ఉన్నామే ఎక్సెప్ట్ మైన్స్. ఈ ఒక్క సొంతగా లేకపోవడం వల్లే అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. ఎందుకంటే ఇది బంగారు బోత్ అనడానికి 100% 100కి 200 చెప్పాలి. ఎందుకంటే నరసింహ గారు చెప్పారు ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకంటే సిటీ బేస్డ్ స్టీల్ ప్లాంట్ సిటీలో ఉంది, గ్రేటర్ సిటీలో ఉందండి స్టీల్ ప్లాంట్. మిగతా స్టీల్ ప్లాంట్ ఎక్కడ లేవు. రెండోది పక్కనే నేషనల్ హైవే, పక్కనే ఎయిర్పోర్ట్, పక్కనే పోర్టు, పక్కనే రైల్వే లైన్, మెయిన్ లైన్ అండ్ అలాగే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై, గోదావరి నుంచి వాటర్ తెచ్చుకుంటున్నాం, 2 రిజర్వాయర్లు కట్టుకున్నాం, 2 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, 500 మెగావాట్స్ ప్రొడక్షన్ ఇచ్చే క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అవసరం అప్పుడప్పుడు మాకు పవర్ మిగిలితే మేమే స్టేట్ గవర్నమెంట్ సప్లై చేస్తుంటాం. అవసరం అయితే వాళ్ళ దగ్గర తీసుకుంటాం, మళ్ళీ మేము ఇస్తుంటాం. ఆ ప్యారల్ చేసాం, అది సింక్రనైజ్ చేసుకున్నాం. ఎంత బెస్ట్. ఇప్పుడే నరసింహ గారు చెప్పినట్టుగా ఇది ఒక
ఇలాంటి అసెట్ ని ఉమ్, 100% అమ్మేయడం అంటే ఉమ్, అసలు ఇక్కడ కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంత ఉన్నారు అంటే మాకు ఇంకా నిజంగా మేము ఎంప్లాయీస్ గా ఓకే మేము అనుభవిస్తున్నాం, మాకు జీతాలు వస్తున్నాయి. ఓకే ఇంకా ఒకటి చెప్పే విషయం చెప్తాను మీకు. ఉమ్, గంగవరం పోర్ట్ లో ఉమ్, ఇక్కడ చాలా మంది అది స్టీల్ ప్లాంట్ భూములు గంగవరం పోర్ట్ కి ఇచ్చేశారు. ఉమ్, గంగవరం పోర్ట్ లో ఒక బీటెక్ ఎంటెక్ చేసిన ఒక స్టూడెంట్ కి జాయిన్ చేసుకుని 15,000 ఇస్తారండి. ఉమ్, మీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక కాంట్రాక్ట్ కార్మికుడు అన్స్కిల్డ్ కార్మికుడు 15,000 ఇస్తామండి జీతం. ఉమ్, ఉమ్, అంటే ప్రభుత్వం జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఆ జీతాల వల్ల ఎందుకంటే రొటేషన్ అవుతుంటది, ట్యాక్స్ వస్తుంటాయి గవర్నమెంట్ కి. అనేక ఉంటాయి, ప్రజల purchasing capacity పెరుగుతూ ఎంప్లాయీ ఉంటుంది. కానీ ఒక ఎంప్లాయీకి ఒక కార్మికుడికి జీతాలు ఎక్కువ ఉంటే వాడు మళ్ళీ పర్చేజ్ చేస్తే అవును. దాని మీద గవర్నమెంట్ ట్యాక్స్లు వస్తాయి. అవును ఎప్పుడు కూడా పర్చేసింగ్ కెపాసిటీ పెరిగినప్పుడే గవర్నమెంట్ చెప్తారు. చాలా మంది అవును. ఈ చెప్తుంటారు, ఈ ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అవును కానీ మరి గవర్నమెంట్ కి ఏం ఆలోచిస్తున్నారు ఏం తెలియదు. కానీ ఈ ఒక్క ప్రైవేట్ కంపెనీలో మేము చూసిన స్టీల్ ప్లాంట్ కాదు, Okay. ఎన్నో విశాఖపట్నంలో పబ్లిక్ సెక్టర్ చాలా ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, నేవల్ డాక్యార్డ్ ఉంది, అలాగే మా షిప్ యార్డ్ ఉంది, బిహెచ్ఎల్ ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయి, ఎన్ఎండిసి ఉంది, అన్ని ఉన్నాయి. ఓకే రామచంద్రరావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రైవేట్ కంపెనీలు అన్ని కూడా శ్రమ దోపిడీ చేస్తున్నారు. అంటే మీకు అక్కడ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నాను. అంటే ప్రైవేట్ కి పబ్లిక్ సెక్టర్స్ కి ఉన్న తేడా చెప్పడం గురించి మీకు చెప్తున్నాను మీకు. ఓకే వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వ సంస్థల్లో కార్మికులు బాగుపడతారు, గవర్నమెంట్ బాగుపడుతుంది, ఒక వచ్చిన లాభాలు కూడా దేశంలో 130 కోట్ల ప్రజలకు పంచుతారు. అదే ప్రైవేట్ సెక్టర్ లో అయితే ఆయన ఒక్కడే బాగుపడతాడు. ఒక 100 కోట్లు 1000 కోట్ల లాభం వస్తే ఆయన ఒక్కడే పెద్దడు అవుతాడు తప్ప సమాజం రాదు కదా, ఈక్వాలిటీ రాదు కదా. అవును ఓకే, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తానప్ప గారు, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాగా దేశంలో ఇంకా ఏదైనా స్టీల్ ప్లాంట్ని కూడా మొన్న కేంద్ర బడ్జెట్ ద్వారా అమ్మకానికి పెట్టారా? ఒకటి. రెండు, ఇలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు వస్తున్నాయి అమ్మేద్దాం అని అంటూ ఉన్నారు కదా. ఇలా నష్టాలు వస్తున్నటువంటి ఇతర ప్లాంట్లు అటు సెయిల్ కింద కానీ ఇంకెక్కడైనా కానీ ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ల పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి నాకు కంపారిటివ్ స్టడీ ఏమైనా చెప్పగలుగుతారా? మస్తానప్ప గారు, కెన్ యూ హియర్ మీ? హలో, yes sir, please repeat sir, please. సార్, మీ మొబైల్ నుంచి కాదు సార్, మీరు ఇంట్లో వైఫై పెట్టుకోవాలి సార్. మొబైల్ డేటా తోటి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నరసింహరావు గారితో చాలా మాకు కంఫర్టబుల్గా ఉంది. మీరు మొబైల్ డేటా తోటి చాలా ప్రాబ్లం అవుతుంది. మా వాళ్ళు చెప్పారు కూడా మీకు మొబైల్ డేటా తోటి చాలా ఇబ్బంది సార్. నెక్స్ట్ టైంకి వచ్చేటప్పుడు మీరు డిస్కషన్, ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా రోజులు ఆందోళన జరుగుతుంది. మిమ్మల్ని పదే నేను చర్చలకు పిలుస్తాను. ఇవన్నీ చర్చించుకోవాలి కాబట్టి మీరు ఇంట్లో వైఫై పెట్టించుకోండి, ఇంటర్నెట్ పెట్టించుకోండి. మొబైల్ డేటా తోటి చాలా ఇబ్బంది అవుతుంది. నా ప్రశ్న విన్నారు కదా మీరు? చెప్పండి సార్. నా ప్రశ్న విన్నారా లేదా? ప్రశ్న నా ప్రశ్న మీకు అర్థమైందా? ప్రశ్న మరోసారి రిపీట్ చేయండి సార్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నది, ఈ కారణంగా దీన్ని ప్రైవేటైజ్ చేయాలి అని చెప్తున్నారు కదా. ఇదే విధంగా ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో చెప్పారు. ఇదే విధంగా దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ రంగ ఉక్కు ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిల పరిస్థితి ఏమిటి? అవన్నీ బాగా లాభాలలో ఉంటే ఇది ఒక్కటి మాత్రమే నష్టాలలో ఉన్నదా? మరి వాటిని ప్రైవేటైజ్ చేయకుండా దీని మీద మాత్రమే ఎందుకు కన్ను? అంటే ఇది బాగా కండబట్టి ఉన్నది కాబట్టి, దీనికి బాగా భూమికలు కాకుండా మాంసం దొరికేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి, దీనిని ప్రైవేట్ వాళ్ళు తినడానికి బాగా ఇష్టపడతారు కాబట్టి, ఆ కారణం చేతన తులనాత్మకంగా అంటే కంపారిటివ్గా నాకు చెప్పండి మీ దగ్గర ఇన్పుట్స్ ఉండేట్లయితే. ఎస్ సార్, డెఫినెట్లీ ప్లీజ్ చెప్పండి. డెఫినెట్లీ సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా బిలా కానీ బొక్కర్ కానీ ఇండివిజువల్ ప్లాంట్స్ వస్తే అవి కూడా నష్టాలు ఉన్నాయి. బట్ హోల్ సేల్ చూస్తే కొంత ప్రాఫిట్ లో ఉన్నది. ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్నది ఒకటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. సౌత్ ఇండియాలో ఉన్నది ఒకటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. మాకు అర్థమైంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాని ముందు నుంచి కూడా సౌత్ తల ప్రేమ చూపెడుతుంది అనేది నాకు నేనైతే అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే నిస్సంకోచంగా చెప్పేస్తున్నా సార్, చెప్పండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరాది పార్టీ గానీ ఉంది కాబట్టి అక్కడ ఎవరిని టచ్ చేయట్లే. ఎవరికైనా కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అన్ని పబ్లిక్ సెక్టర్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండిపోయినాయి. రాజధాని లేదు. విభజన చట్టంలో ఇచ్చినటువంటి కడప స్టీల్ ప్లాంట్ 7 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు రాలేదు. కేవలం పార్లమెంటు సాక్షిగా ఏదైతే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ వారు ఎంటర్ అవుతున్నప్పుడు వారు సాష్టాంగ ప్రమాణం చేసి వెళ్ళారు. చాలా ఆయన్ని
ఓ ఇలాంటి ఇంత కమిట్మెంట్ ఉందని అనుకున్నాం. అవును, అందరం అనుకున్నాం. కానీ వారు పార్లమెంట్ కి వెళ్ళిన తర్వాత వారి తాలూకు విధానాలు చూసిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రని వారు తెలుసుకోకుండా ఎక్కడో కూర్చొని ఈ స్టీల్ ప్లాంట్ కి కనీసం వారిని ఎక్స్పాన్షన్ ఇనాగ్రేషన్ కూడా పిలవడం జరిగింది. ఇనాగ్రేషన్ పిలిస్తే ఆయన రాక కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాం. 100 కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉండి కూడా వారి రాక కోసం ప్రధానమంత్రి హోదాకు తగ్గట్టు వారికి మేము 100 కోట్లు ఖర్చు పెట్టి సుందరీకరణ చేశాం. కానీ వచ్చి దాన్ని డెడికేషన్ చేయడానికి వీరికి మనసు రాలే. ఇదే ప్రధానమంత్రి గారు అదర్ స్టీల్ ప్లాంట్స్ కి విజిట్ చేశారు. విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన తాలకు అన్ని సహాయ సహకారాలు ఇవ్వడం జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి విభజన చట్టం ప్రకారం రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్ ఎలాగ ఇవ్వలేదు. ఉన్న కర్మాగారాన్న కలిసి టచ్ చేయడానికి ఒక మానవత్వం ఉండాలండి ప్రధానమంత్రి గారికి. వారు దీన్ని పూర్తిగా నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి వాళ్ళకి సరైనటువంటి గౌరవం లేదని కక్ష ఉండొచ్చేమో తెలియదు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖ కర్మాగారాన్ని చేయాలనే తలంపు వచ్చేసరికి ఇవాళ నాది కాదండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యక్షంగా నరసింహరావు గారు చెప్పినట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్లా కాదు. మస్తానప్ప గారు బాగుంది. ప్రతి చోటు నుంచి కూడా మస్తానప్ప గారు ఇప్పుడు బీజేపీకి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేది లేదు, పోయేది లేదు. వాళ్ళు సమీప భవిష్యత్తులో ఏమి ఆ పార్టీకి ఏమి కనపట్టలే. ఎడు తిరిగి స్టేక్స్ లేవు ఇక్కడ. కాబట్టి ఏమైనా చేయొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఏం స్టేక్స్ లేవు. వాళ్ళ పార్టీ సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదు. సో అలాంటప్పుడు ఏమైనా చేసేయచ్చు. అయితే నా ప్రశ్న ఏమిటంటే ఆగండి మస్తానప్ప గారు, నా ప్రశ్న ఏమిటంటే ఇతర రాష్ట్రాల్లో సెయిల్ కింద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే స్టీల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉక్కు కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి పరిస్థితి ఏమిటి కంపారిటివ్గా ఏమైనా మీరు అంటే స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇన్పుట్స్ తక్కువ ఉంటే నేను నరసింహరావు గారి దగ్గరికి వెళ్తాను. ఒక్క నిమిషం, నేను మస్తానప్ప గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం మస్తానప్ప గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. నరసింహరావు గారు మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి దయచేసి. దీనిలో 2000 ఒక్క నిమిషం మస్తానప్ప గారు, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఒక్క నిమిషం నరసింహరావు గారు, మస్తానప్ప గారు మీరు లైన్లో ఉండండి, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. నరసింహరావు గారు చెప్పండి. నరసింహరావు గారు 2014 నుంచి 2019 వరకు 2014 నుంచి 19 వరకు సెయిల్లో భాగంగా ఉన్నటువంటి సేలం, భద్రావతి, దుర్గాపూర్ ఎలాయ్ స్టీల్ ప్లాంట్ అంటారు, స్పెషల్ స్టీల్ తయారు చేస్తారు. ఈ మూడింటిని కూడా స్ట్రాటజిక్ సేల్ కింద పెట్టారండి. ఈ 3 స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ సేల్ కింద పెట్టారు. ఎప్పుడు 14 నుంచి 19 వరకు. అయితే కానీ ఈ 3 అమ్ముడు పోలా, ఎవరు టెండర్స్ వేయలేదు. అక్కడ కంటిన్యూగా యాజిటేషన్ చేశారు. అంటే ఈ ప్లాంట్ కూడా మేము రక్షించుకోగలం అని చెప్పడానికి ఒక ఉదాహరణ అండి. రేపు ఎవడైనా బిడ్డర్ రావాలి, ప్రైవేట్ బిడ్డర్ రావాలి, అది పోస్కో వస్తారా, టాటా వస్తారా, ఎవరు వచ్చినా అడుగు పెట్టాలి. అందుకని ఎవరు వచ్చినా ఏ ప్రైవేట్ వాడు వచ్చినా గత 5 సంవత్సరాలు కూడా ఈ 3 ప్లాంట్ని ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేసి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది. అవి 3 లాస్లో ఉన్నాయి. అలాగే సెయిల్ లాస్లో అంతకు ముందు సంవత్సరం 18-19 లాస్లో ఉంది. 19-20 2,000 కోట్ల ప్రాఫిట్ వచ్చిందండి. ఈ 2,000 కోట్ల ప్రాఫిట్ రావడానికి కారణం ఏమిటంటే కేవలం ఐరన్ ఓర్ వాళ్ళకి సొంత గన్లు ఉన్నాయి. అందువల్ల ఈ 2,000 కోట్లు వాళ్ళు ఉత్పత్తి చేయడం వల్ల కాదు, గనులు నుంచి అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. అంటే ముడి ఖనిజాన్ని అమ్ముకొని ప్రైవేటు స్టీల్ తయారు చేయకుండా అమ్ముకోవడానికి ముడి ఖనిజాన్ని అమ్ముకోవడం ద్వారా తయారు చేయకుండా ముడి ఖనిజం అమ్ముడుకోవడం ద్వారానే 2,000 కోట్ల రూపాయలు వచ్చిందండి. గాలి జనార్దన్ రెడ్డి గారి లాగా అది లాభాలు చూపిస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి గారి లాగా సేమ్ గాలి జనార్దన్ రెడ్డి గారి లాగా ముడి ఖనిజం వరకు అలా అమ్ముకోవడానికి లేదండి. అలా అమ్ముకోవడానికి క్యాప్టివ్ మైన్స్ అంటే ఏమిటనంటే నీకు థర్మల్ ప్లాంట్ కడితే ఆ థర్మల్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎంత బొగ్గు అవసరమో అంత బొగ్గు నీకు అలాట్ చేస్తారు. అంతేగా నువ్వు అమ్ముకోవడానికి లేదు. స్టీల్ ప్లాంట్ కడితే దానికి అవసరమైన ముడి ఖనిజం నీకు క్యాప్టివ్ మైన్స్ ఇస్తారు, అంతేగాని అమ్ముకోవడానికి లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే బీజేపీ ప్రభుత్వం అమ్ముకోవడానికి, ఇది చాలా ప్రమాదం అండి, దేశ ద్రోహం. ఎందుకు చెబుతున్నానంటే ఖనిజం, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఎందుకంటే ఖనిజం అనేటువంటిది బావిలో నీరులాగా ఊరేది కాదు. ఖనిజాలని చైనాకి ఈరోజు
చైనాకి ఈరోజు ఐరన్ ఓర్ లేక కాదండి, మనకంటే వాళ్ళకి ఎక్కువ ఐరన్ ఓర్ ఉంది, కానీ వాళ్ళు అక్కడ తవ్వి తీసుకోకుండా మన నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికాలో ఆయిల్ రిసోర్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు 1 లీటర్ కూడా 1 బ్యారెల్ కూడా తవ్వకుండా వాళ్ళు ఆయిల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కానీ మనకి తెలివితేటలు లేకుండా ఈరోజు దేశానికి భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రమాదాన్ని, మినరల్స్ లేకపోతే నీకు ఏ రకమైనటువంటి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది, చాలా ప్రమాదం. మన దేశం అదృష్టం ఏమిటంటే అన్ని రకాల ఖనిజాలు మన దేశంలో దొరుకుతాయి, సమృద్ధిగా ఉన్నాయి. జపాన్లో 1 టన్ను కూడా ఐరన్ ఓర్ లేదండి, వాడు కొనుక్కోవాల్సిందే, ఎవరి మీద అయినా ఆధారపడాల్సిందే, మనం అట్లా ఆధారపడక్కర్లేదు. కానీ మన ఖనిజాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తే ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి లేదు. బీజేపీ ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి తప్పుడు పని అది. అందువల్ల దీనివల్ల చాలా దేశానికి చాలా నష్టం ఉంది, ఖనిజాలకి చాలా హాని జరగబోతూ ఉంది. అందువల్ల దేశానికి చాలా ప్రమాదకరం. ఇటువంటి విధానాలు అడ్డగోలుగా బీజేపీ ఈరోజు ఎవరి కోసం చేస్తుంది తెలియదు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మైన్స్ నువ్వు టెండర్స్ తీసుకోమని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఎగుమతి చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఇది ఎంత నష్టం అనేటువంటిది ఈరోజు ప్రజలు ఆలోచించాలా. ఈ ప్రజలు ఆలోచిస్తారు. మీకు ప్రజల మద్దతు లభిస్తుంది నరసింహరావు గారు, మీకు మీడియా మద్దతు లభిస్తుంది, ప్రజల మద్దతు లభిస్తుంది. మన అందరం కలిసి విశాఖ ఉక్కును కాపాడుకుందాం, అందులో ఏమీ సందేహం లేదు. ఒక్క నిమిషం, బాజీ గారు మీరు లైన్లో ఉన్నారా? ఉన్నానండి, కానీ నాకు మొత్తం వినపడుతుంది. నా వాయిస్ తీసుకోండి సార్. బ్రహ్మాండంగా ఉంది మీ వాయిస్. చెప్పండి, ఘంటసాల గారి కన్నా అద్భుతంగా ఉంది. చెప్పండి, మీవే కన్క్లూడింగ్ రిమార్క్స్, ముగింపు మాటలు మీవే. ఇప్పుడు క్లియర్ గా రామచంద్ర గారు మాట్లాడింది, ఆ తర్వాత ఆయనకి వ్యతిరేకంగా ఆయన మళ్ళీ నరసింహరావు గారు మాట్లాడింది, 2 విన్నాం మనం. వెరీ గుడ్. గమనించండి, మీరు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు ఒకళ్ళు మాట్లాడిన ఒకదానికి వాళ్ళు చెప్పేదానికి వ్యవహారానికి సంబంధించి, ఇప్పుడు దుగరాజపట్నం ఉంది, రక్షణ శాఖ ఒప్పుకోలేదు, కడప స్టీల్ ఉంది, సెయిల్ ఒప్పుకోలేదు, అదే విధంగా ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయి, లెక్కలు చెప్పలేదు, దాని గొడవ అయిపోయింది. అరే ప్రత్యేక హోదా ఉంది, మాకు వద్దు ప్యాకేజ్ కావాలని అన్నటువంటి పెద్ద మనిషి వాడు లేడు, ఆయన ముద్దు అన్నాడు ఆ రోజున, హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు అన్నాడు. వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదా, లేకపోతే దీనికి వచ్చేది లేదు పోయేది లేదు. గతంలో తప్పు చేసింది ఆయన కాబట్టి కొత్తగా ఈయనకి ఇచ్చుకున్నారు, ఈయన తర్వాత ఆయన చేసుకుంటారు. జనం ఇటు దంతే అటు దండించుకుంటారు, అటు దండించి ఇటు దండించుకుంటారు, మాకే ఇబ్బంది లేదు. కాకపోతే క్లియర్ గా నరసింహరావు చెప్పినట్టు ఇందాట ఏదైతే కాయిలా పడినటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు ఆక్షన్ ఐటమ్ కోసం ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఎవడో వచ్చి కొనేటువంటి పరిస్థితి లేదన్నారు. మీరు అన్నారు ఇది కండబట్టిన మాంసం, కండబట్టినటువంటి వస్తువా లేకపోతే బక్క చిక్కినటువంటి వస్తువా అని చెప్పని. ఇది బక్క చిక్కింది కాదు, దీన్ని బలోపేతం చేయడం కోసం కావాల్సినటువంటి మార్గాలు అన్వేషించేటువంటి పద్ధతిలో మనం అందరం కలిసి చేద్దామని బొంద చేస్తారు. బాజీ గారు 100% ఆగండి మీరు చీకట్లో నుంచి మాట్లాడకండి, కట్టేయండి గురాలని. బాజీ గారు ఆగండి. మీకు 100% ప్రైవేటైజ్ చేస్తూ ఇంకా దాన్ని కాపాడుకునే ప్రయత్నం మీరెట్లా చేస్తారు? 100% ప్రైవేటైజ్ చేయబోతున్నట్లుగా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది. డెసిషన్ ఈజ్ ఆల్రెడీ టేకెన్. 1950లో గుర్తుపెట్టుకోండి సార్, 1950లో గవర్నమెంట్ లోకి వచ్చినటువంటి నెహ్రూ ప్రధాన మంత్రిత్వ దానిలో కష్టపడి పనిచేసి పని చేస్తే సోమరపోతలో కూడా కూర్చొని తినేటువంటి సంపద పంచేటువంటి ఉద్యోగం చేసినటువంటి ఆనాటి వ్యవస్థ, దాన్ని అనుకరించేటువంటి సోషలిస్ట్ భావజాలం, ఆయన అనుకరించినటువంటి రష్యా చైనా భావజాలం ఈ రోజు దరిద్రంగా రాష్ట్ర దేశాన్ని 70 ఏళ్ల పాటు ఏడిపించినటువంటి ఈ వామపక్ష భావజాలం వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. వామపక్ష నాయకులు ఇద్దరు కూడా అయిపోవడానికి వాళ్ళ సంస్థలు, వాళ్ళు అందులో పెట్టేటువంటి గ్రూపులు, వాళ్ళు ఎదగనివ్వకుండా చేసేటువంటి విధానాలు, టాపిక్ లోంచి రిజర్వేషన్ అంశాలు, అక్కడ ఉన్నటువంటి లాభాలు కాదండి కావాల్సింది. డెవలప్ అవ్వాలి, వ్యవస్థ అభివృద్ధి చెందాలి, వ్యవస్థ అభివృద్ధి కావాలి, లేకపోతే మేము సంపాదించింది ఎంతమంది పంచాలి, సంపద పంచుకోవాలనేటువంటి ఈ నినాదం చెబితే దాని వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. బీజేపీ ఇక్కడ వస్తుందా రాదా అనేది మేము చూసుకుంటాం దాని సంగతి. మీరు చెప్తేనో లేకపోతే రామచంద్ర గారు చెప్తేనో, నరసింహరావు గారు సంకల్ కొట్టుకొని వామపక్ష భావాలు చెప్తేనో దీని వల్ల భారతీయ జనతా పార్టీ నాయకులేవి ఒడిచేది లేదు, బెడిచేది లేదు. గుర్తుపెట్టుకోండి కృష్ణమోహన్ గారు, మా సంగతి మాకు తెలుసు. ఆ ఉక్కు బ్యాటరీ సంబంధించిన మా సెంటిమెంట్ మాకుంది, దాన్ని ఎలా కాపాడాలో కూడా మాకు తెలుసు, దాని లెక్క ఎలా సెటిల్ చేయాలో కూడా మాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు వేయని వాళ్ళు, సీట్లు ఇవ్వని వాళ్ళు భారతీయ జనతా పార్టీ అంటానికి రైట్ ఎక్కడుందని కూడా మీరు ఆలోచించుకోండి ఒకసారి. బాగుంది. ఓకే, ఒక్క నిమిషం మస్తానప్ప గారు, యూ హ్యావ్ ఓన్లీ 1 minute టు ఆఫర్ యువర్ రిమార్క్స్. మీరు ఒక్క నిమిషంలో పూర్తి చేయండి, ఎందుకంటే మనకు టైం అయిపోయింది. ఒక్క నిమిషంలో మీరు చెప్పదలుచుకుంది చెప్పండి. మస్తానప్ప గారు ప్లీజ్.
ఆ బాధ్య గారు చెప్తున్నారు మాకు ఒరిగేది ఏమీ లేదు. ఆగు రామచంద్రరావు గారు మీరు కాదు, రామచంద్రరావు గారు మీరు కాదు, హోల్డ్ ఆన్ నో మీరు కాదు, మస్తానప్ప గారు ప్లీజ్, నా మాట వినపట్టలేదా మీకు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వము అయితే సహాయం చేయమనండి, లేకపోతే వాళ్ళని అలా వదిలేయమనండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము లాభాల్లో చూపెట్టి చేయగలుగుతాం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రోడ్ మ్యాప్ ఇచ్చారో దాన్ని ఆమోదించండి. ఏదైనా ఒకటి నిర్ణయం మాత్రం పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం ఎందుకు తీసుకోవాలా? తీసుకునేంత వరకు మేము పోరాడతాం ఖచ్చితంగా. గుడ్ థ్యాంక్ యూ మస్తానప్ప గారు, నరసింహరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్రరావు గారు, బాజీ గారు నమస్కారం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొని దీన్ని అర్థవంతం చేసినందుకు. ఇదండి ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9.